సరే, ఈరోజు రెండో ఇంటి అధిపతి వివిధ స్థానాల్లో ఉంటే లగ్నాత్తు ఏం ఫలితాలు వస్తాయి తెలుసుకుంటున్నాము. ఇందులో భాగంగా రెండో ఇంటి అధిపతితో పాటు రెండో ఇంటి అధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి లగ్నాత్తు ఏ ఇంట్లో ఉన్నాడు అన్నది ఎక్కువ ఇంపార్టెంట్. దాన్ని డిస్పోజిటర్ అని అంటారు. కనుక ఉదాహరణకి మకర రాశి తీసుకున్నారు, మకర లగ్నం అనుకోండి. మకర లగ్నం తీసుకుంటే ద్వితీయాధిపతి శని అవుతున్నాడు. ఈ శని ఎక్కడో వృషభంలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏమైనట్టు? ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నాడు అన్నది మీరు చదువుకుంటారు. దాంతోపాటు ఇప్పుడు శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కనుక, వృషభంలో ఉన్నాడు కనుక, శుక్రుడు ఉదాహరణకి ఆ, తులలో ఉన్నాడు అనుకుందాం. ఓకే, కనుక శుక్రుడిని ముందు తీసుకోవాలి. ద్వితీయాధిపతి లెక్క తీసుకుంటున్నప్పుడు డిస్పోజిషన్ ముందు తీసుకోండి, ఎందుకంటే 60% ఫలితం అక్కడి నుంచి వస్తుంది. కనుక శుక్రుడు ఇప్పుడు 10వ ఇంట్లో ఉన్నాడు కనుక రెండో ఇంటి ఫలితము 10వ ఇంట్లో 60%, 5వ ఇంట్లో 40% ఉంది ఈ యొక్క ఎగ్జాంపుల్లో. ఓకే, ఆ రకంగా చూసుకోండి. అలాగే దశలు చూస్తున్నప్పుడు కూడా దశల నుంచి కూడా ఈ ఫలితాలు తెచ్చుకోవచ్చును. ఒకటి D1 చార్ట్ చూస్తూ D1 చార్ట్లో నడుస్తున్న దశ ఏంటో గమనించి అక్కడి నుంచి రెండో ఇల్లు అన్నది తీసుకుని కూడా ఆ దశలో ఈ రెండో ఇంటి విషయం నుంచి ఏం ఫలితం రాబోతోంది చెక్ చేసుకోవచ్చు D1 చార్ట్లు. ఇదే విషయాన్ని మళ్ళా నవాంశలో కూడా దీన్ని ఆ, చేయవచ్చును. కానీ నవాంశ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్లు కన్ఫ్యూజన్లు చాలా ఉన్నాయి. 12 ఇళ్ళు అయిపోయిన తర్వాత నేను మీకు నవాంశలో D1లో ఎలా చేసుకుంటే ఫలితాలు వస్తాయన్నది నేను మీకు చెప్తాను. ఒక్క నిమిషం. ఓకే, మొదటిగా మనము రెండో ఇంటి అధిపతి లగ్నంలో ఉంటే ఏం ఫలితం వస్తోంది అన్నది చూడండి. రెండో ఇంటి అధిపతి లగ్నంలో ఉన్నప్పుడు నిజానికి డిస్పోజిషన్ తీసుకుంటే ఇంకా మంచి ఫలితం ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను రెండో ఇంటి అధిపతి అన్నట్టుగానే మాట్లాడతాను పూర్తిగా. మీరు డిస్పోజిషన్ అన్నది కూడా మీరు నోట్ చేసుకుని ముందుకెళ్ళవలసి ఉంటుంది. ఓకే, కనుక డిస్పోజిషన్ అంటే ఆ రాశ్యాధిపతి, రెండో ఇంటి అధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి కనుక లగ్నంలో ఉంటే అన్నది 60% వస్తుంది. అది కూడా చెక్ చేసుకోండి. ఓకే, ధనేశే ధనగే జాతం పుత్రవాన్ ధన సంయుత కుటుంబకంఠక కామి నిష్ఠూర పరకార్యకృత్. ఇది బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఇచ్చిన ఇవి శ్లోకాలు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇస్తున్నాను నేను. ఓకే, ఇందులో చూడండి, ధనేశే ధనగే జాతం పుత్రవాన్ ధన సంయుత. పిల్లలున్నారు, డబ్బులున్నాయి. కుటుంబ కంటక కామీ నిష్ఠూర పరకార్యకృత్. ఇవి ఏదో చాలా నెగటివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ద్వితీయాధిపతి లగ్నంలో ఉండడము సప్తమాత్తు అష్టమాధిపతి సప్తమాన్ని చూస్తున్నట్టు లెక్క అవుతుంది. జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. సప్తమం నుంచి అష్టమం లెక్క వేయండి. సప్తమంలోని నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే 8 గళ్ళు లెక్క పెట్టండి. లెక్క పెడితే 8వ ఇంటివాడు సప్తమాత్తు 8వ ఇంటివాడు లగ్నంలో ఉన్నట్టు అవుతుంది, లేదా సప్తమంలో ఉన్నట్టు అవుతుంది. కనుక సప్తమాన్ని చూస్తున్నట్టు అవుతుంది. సప్తమాత్తు అష్టమాధిపతి సప్తమాన్ని చూస్తుండడం వల్ల ఇది అంత మంచి విషయము కాదు. సప్తమానికి కుటుంబం నడిపించడానికి ఇది గొప్ప విషయము కాదు. కుటుంబ కంటక అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది పెడతాడు అని ఒక అర్థం. కంటకము అంటే ముళ్ళు కదా. కుటుంబంలో ముళ్ళు లాంటి వాడు అంటే ఏదో తప్పు చేస్తున్నాడు అని కాదు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబం అంతా ఏదో సాధుగా ఉండి ఉన్న చోట చాలు, ఉన్నది ఏదో చాలు అన్న దాని మీద ఉన్నారు. ఇతను మాత్రం లేదు, నేను అలా కాదు, డబ్బు ఎక్కువ సంపాదించాలి, ఇది సరిపోదు, ఇలాగా మనం ఉన్న చోటే ఉండిపోకూడదు, మనం బాగా ఎత్తుకు ఎదగాలి, పరిగెత్తాలి. ఓకే, ఒరే పరిగెత్తి పాలు తాగడం మంచిది కాదురా అన్నా కూడా లేదు, అలా కుదరదు, పరిగెత్తాలి, పాలు తాగాలి. ఓకే, ఇది చెడా మంచి అంటే పరాశరుడి సమయంలో చెడు. ఈ రోజుల్లో చాలా మంచిది. ఎంత పరిగెడతారో అంత పరిగెడతారు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు సంపాదిస్తారు. కామి డబ్బు సంపాదించేవాడు, కాముక కాము కామ కోరికలు ఉన్నవాడు, రెండు అర్థాలు వస్తాయి. ఓకే, నిష్ఠూర అంటే చెడు మాట్లాడేవాడు, పరుషంగా మాట్లాడేవాళ్ళు, అవతలి వ్యక్తి యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో నేరుగా ఆ వ్యక్తి మొహం మీద చెప్పేసేవాడు, నిష్ఠూరములు ఆడేవాడు. నిజానికి నిష్ఠూరం అంటే నిజం చెప్పేవాడు అని.
ఏ రకమైన డిప్లొమసీ లేకుండా అవతలి వారు ఏమనుకుంటారో ఆలోచించకుండా తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు. రెండో ఇల్లు మరి మాట్లాడడం కదా. సెకండ్ హౌస్ దేనికి ఉపయోగపడుతుంది? మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. కనుక నిష్ఠూరాలు మాట్లాడేవాడు. పరకార్యకృత్, ఇది కూడా చాలామంది ఇదే తప్పు అనుకుంటారు. అంటే వేరే వాళ్ళ పని చేస్తూ ఉంటాడు అని అర్థం. నిజానికి ఏంటంటే ఇది పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు, పాలిటిక్స్లో ఉన్నవాడు, లేదా ఆ, వేరే వాళ్ళ పని చేసి పెట్టి వాళ్ళు చేసుకోలేరు ఒక పని. ఆ పని ఏదో ఇతగాడు చేసి పెట్టి దాని మీద డబ్బు సంపాదిస్తున్నాడు. అంటే ఎవరికి లేని స్కిల్ ఏదో ఇతనికి ఉంది. ఓకే. ఫస్ట్ లార్డ్ సెకండ్ హౌస్, సెకండ్ లార్డ్ ఫస్ట్ హౌస్ ధనానికి చాలా మంచిగా చెప్పబడింది. ఓకే. దీంతో పాటు కొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్ వస్తాయి. ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టవలసిన దానికంటే తక్కువ ఖర్చు పెడతారు. ఓకే. దీన్ని కొంతమంది పడని వాళ్ళు పిసినారి వాళ్ళు అని అనొచ్చు, పడేవాళ్ళు జాగ్రత్తమంతుడు అనొచ్చు. ఓకే. దీన్ని ఒక్కొక్కరు ఎందుకంటే లోకము పలుగాకులు కదా, ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. కాబట్టి మాట్లాడే దాన్ని బట్టి ఉంటుందే తప్ప అతను పిసినారివాడా లేకపోతే జాగ్రత్తమంతుడా రెండిటికి ఒకటే అర్థం. ఉం? రెండు పెళ్ళిళ్ళు కాగలవు, కానీ ఇదొక్కటే చూసి గాలిలో గెంతేసేసి ఇంక రెండు పెళ్ళిళ్ళు అయిపోతాయి అలా చేయడానికి లేదు. నవాంశ చూడవలసి ఉంటుంది, దశ చూడవలసి ఉంటుంది, రెండు పెళ్ళిళ్ళు అయ్యే కాంబినేషన్స్ ఉన్నాయా లేదా అన్ని రకాలుగా చూసిన తర్వాత అప్పుడు రెండు పెళ్ళిళ్ళు వంటివి ఏమైనా ఉన్నాయా లేవా. ఎందుకంటే సప్తమాధిపతిని చోట్ల ఏం చూడట్ల, రెండో ఇంటి వాడు లగ్నంలో ఉన్నంత మాత్రాన అయిపోతాయని అని డాన్సింగ్లు చేయకూడదు. అన్ని వైపుల నుంచి చూడండి. ఓకే. తరువాత తనకి తానుగా ఎదిగిన వ్యక్తి. ఓకే. తన కుటుంబం అంతా ఓ వైపు ఉంది, ఇతను మరో వైపు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఎక్కువ డబ్బు సంపాదించడానికి పరిగెత్తడానికి అవకాశం ఉంది. ఓకే. డబ్బు దాచుకుందాము అనుకుంటున్న వ్యక్తి. రెండో ఇంటి దాంతో ఒక ఒక ఇది ఉంది. ఏంటి అంటే రెండో ఇంటి అధిపతి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి 4 ఇళ్ళు పాడు చేస్తాడు. ఓకే. ఇది డిస్పోజిషన్ విషయంలో కూడా అంతే. ద్వితీయాధిపతి యొక్క డిస్పోజిటర్ని తీసుకుని 4 ఇళ్ళు లెక్క పెట్టవచ్చు, ద్వితీయాధిపతిని తీసుకుని 4 ఇళ్ళు లెక్క పెట్టవచ్చు. ఈ రెండు కొంత కిందకి వెళతాయి. ఓకే. అది చెడవుతోందా మంచి అవుతోందా అంటే రెండు వస్తాయి. ఓకే. చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, చెడవుతోందా మంచి అవుతోందా అని. రెండు వస్తాయి. ఓకే. ఆ, రెండవ ఇంటి అధిపతి ఏం చేస్తాడు అని అంటే ధనార్జన కోసము సోర్స్ వెతుకుతాడు. ఎక్కడ నుంచి డబ్బు సంపాదిస్తాడు వ్యక్తి అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటే సాధారణంగా రెండో ఇంటి అధిపతిని తీసుకొని వాడడము ప్రతీతి. దీనికి కారణం ఒకటే. ఆ రోజుల్లో కులానికి ఒక వృత్తి ఉండేది, ఒక్కో కులంకి ఒక వృత్తి ఉండేది. ఈ వృత్తులు ఈ కులం వారే చేసేవారు, ఈ వృత్తులు ఈ కులం వారే చేసేవారు. నేటి కాలంలో నేటి సమాజంలో అది పనికిరాదు. ఎందుకంటే అందరూ ఒకటే వృత్తి చేస్తున్నారు. ఎవరిని అడుగు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, సంబంధాలు వస్తున్నాయి. ఎవరిని అడిగినా ఏం చదివేవో అడగక్కర్లేదు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ డిఫాల్ట్ అనమాట. సో అలా ఉన్నప్పుడు దాంట్లో కూడా ఏం ఏం వాడి సంపాదిస్తున్నాడు అన్నది తెలుసుకోవచ్చు. ఓకే. సెల్ఫ్ ఈజ్ ద ప్రోడక్ట్ అన్నారు ఇక్కడ. అంటే తన యొక్క పర్సనాలిటీని యూజ్ చేసుకుని తాను వచ్చి నిలబడితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే. అంటే మాటలతో మెస్మరైజ్ చేసేవాళ్ళు, తనని తాను చూపించుకొని ఇదిగో ఓకే అని నేను ఉన్నాను అని చెప్పుకొని తనని తాను ఇది చేసుకునేవారుగా కనిపిస్తారు మీకు. రెండో ఇంటి చూడండి. రెండవ అధిపతి రెండవ ఇంట్లో ఉండడం. ఓకే. లగ్నేశే ధనగే జాతో ధనవాన్ గర్వ సంయుత ద్విభార్యో బహుభార్యో వా సుతహీన ప్రజాయతే. ఓకే. రెండో ఇంట్లోని బంధనము, నిజానికి రెండో ఇల్లు ఏంటంటే ఎంత సంపాదించాలి అన్న ప్రశ్న ఉందనుకోండి. ఎంత సంపాదించినా దానికి ఏమైనా తనివి ఉంటుంది అంటే దానికి చాలు ఇంకా సంపాదించేసాం ఇంకా వద్దు అన్నది ఏమైనా ఎవరికైనా ఉంటుందా? కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరినైనా చూడండి, దానికి లిమిట్ లేదు, ఇంత అని ఏమి ఉండదు. ఓకే. కనుక మనిషి ఇంకా సంపాదించాలి అనే బంధనంలో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు సంపాదించాడు, దాన్ని ఎక్కడో పెట్టుకోవాలి, దాన్ని దాచాలి. దాన్ని దాచడానికి ఒక పెద్ద కసరత్తు చేస్తాడు. ఎందుకు? మళ్ళీ వాడు దోచుకెళ్ళిపోతాడేమో, దాచాలి, అదో బంధనం. మళ్ళీ వాడిని ఇంకెవడు వాడు దాచే ఏంటంటారు, కంచె చేను వేస్తే వాడి మీద ఏదో నిఘా పెట్టాలి, మళ్ళీ వాడి మీద ఇంకో నిఘా పెట్టాలి. మరి ఇవన్నీ డబ్బు పోతే కదా, ఇవన్నీ బంధనాలు అనమాట. ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళడం. లగ్నేశే ధనగే జాతో, సారీ ఇది ధనేశే ధనకో జాతో అని ఉండాలి.
ధనేశే ధనగే జాతో ధనవాన్ గర్వ సంయుత. డబ్బులున్నవాడు, గర్వముతో ఉన్నవాడు. ఓకే, గర్వముతో ఉండడం తప్పేం కాదు. ఓకే, దీని ఏదో ఖచ్చితంగా వీడు గర్విష్టి ఏం తప్పేం లేదు. వాడికి అన్నీ వచ్చి ఉండాలి, అప్పుడు ఊరికే గర్విస్తే ఊరుకుంటారేంటి? ఊరుకోరు కదా. అన్నీ వచ్చిన వాడు గర్విస్తే ఊరుకుంటారు, ఎందుకంటే వాడు బోల్డ్ వచ్చురా నాయన, అందుకు వాడు గర్వంగా ఉన్నాడు అని. కాబట్టి ఏదో ఇది ఇది చెడ్డ మాట అన్న ఉద్దేశంలో ఉండద్దు. ఓకే, ఏది చెడ్డ మాట, ఫలానాది డిఫాల్ట్గా చెడ్డది అలా ఏం ఉండదు. ఇది మాత్రం ఎర్రటి ఇంకుతో రాసి పెట్టుకోండి. ఒక కాంబినేషన్ ఏదైనా, ఒక లగ్నాతో ఒక గ్రహము ఫలానా చోట ఉన్నది, ఇది ఖచ్చితంగా చేడుస్తుంది అని ఎవ్వరూ చెప్పలేరు. పూర్తి జాతకం చూడకుండా ఒక గ్రహాన్ని పట్టుకొని డాన్సింగ్ చేసి అలా చేసేవాళ్ళు దయచేసి వాటిని ఆపండి. 4 దిక్కుల నుంచి చెక్ చేయండి, ఒక వైపు నుంచి పనికిరాదు. లోకం చాలా మారింది. ఓకే, ఆ, గర్వముగా ఊరికే గర్వంగా ఉంటాడేంటి? డబ్బులు ఉన్నాయి అందుకు గర్వంగా ఉన్నాడు, లేదా డబ్బులు ఉన్నాయని వీడు ఫీల్ అవుతున్నాడు అందుకు గర్వంగా ఉన్నాడు. ఓకే, తరువాత ద్విభార్యో బహుభార్యో వా సుతహీన ప్రజాయతి. ఓకే, రెండో ఇంటి వాడు రెండో ఇంట్లో ఉన్నప్పుడు రెండో ఇంటి నుంచి 4 ఇళ్ళు లెక్క పెట్టండి, 5 ఇల్లు వస్తుంది, 5వ ఇల్లు వస్తుంది. కనుక 5వ ఇల్లు కొంత కిందకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు కలగడానికి ఇబ్బంది ఉండొచ్చు. ఓకే, ఇందాకటి విషయంలో 4వ ఇల్లు కిందకి వెళ్ళడానికి ఇబ్బంది అవకాశం ఉంది. 4వ ఇల్లు ఏంటి? కంఫర్ట్స్. అంటే ఏంటి? తన యొక్క కంఫర్ట్స్ని వదిలిపెట్టేసుకుని వేరే ఎక్కడికో వెళ్ళి పని చేసి, లేదా ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబంలో ఎవరు చేయని పని చేసి, ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో అందరూ ఏంటంటారు, ఈ పూజారులు అనుకోండి. ఫస్ట్కి వచ్చాను మళ్ళీ నేను. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పూజారులు అనుకోండి. ఈతగాడు ఒక్కడో ఏదో కష్టపడి చదివి ఏదో ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు అనుకోండి, అది కూడా కనిపించవచ్చు. ఓకే, అంటే పూజారులు కష్టపడరా అనకంటే ఉద్దేశం అది కాదు. రెండో ఇల్లు చూడండి, 5వ ఇల్లుకి ఇబ్బంది ఉండే అవకాశము ఉన్నది. అంత మాత్రం చేత రెండో ఇంటి వాడు రెండో ఇంట్లో ఉన్నంత మాత్రాన 5వ ఇల్లు ఖచ్చితంగా పాడైపోయిందని చెప్పడానికి లేదు. ఇది ఒక ఇది కూడా ఒక కండిషన్. ఓకే, చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే ఇవి చూసేసుకుని ఇక్కడి నుంచి డాన్సింగులు చేస్తున్నారు. ఇలా చెయ్యవద్దు. ముందు ఎక్కడ మొదలు పెడతారు? నక్షత్రాల దగ్గర మొదలు పెట్టండి. అవన్నీ విన్న తర్వాత ఇది వింటే దీన్ని యాడ్ చేయండి దానికి. అంతేకాని ఇక్కడి నుంచి మొదలుపెట్టి మిగిలినవి ఏం చూడకుండా డాన్సింగ్ చేస్తున్నారు, రాదు మీకు ఫలితం. చాలాసార్లు పప్పు సాంబారు కలుపుకొని దాంట్లో కాళ్ళు వేస్తూ ఉంటారు. కారణం ఇదే. ఇది చదువుకుని ఇది చాలా ఈజీ కదా, చదివేస్తే అయిపోయింది. నక్షత్ర సిగ్నిఫికేషన్స్, రాశి సిగ్నిఫికేషన్స్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. అందుకే తప్పులు అవుతున్నాయి. అలా చేయకండి. సరే, ద్విభార్యో బహుభార్యోవా, మళ్ళీ చెప్పేది అదే. సప్తమాత్తు అష్టమం బలంగా ఉంది, ఎందుకంటే సప్తమాత్తు అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. మరి ఇది బాగుండాలి కదా అనుకుంటే ఆమె బాగుండడం కూడా కావచ్చును. ఓకే, లేదా బాగోకపోవడం కూడా కావచ్చును. 2 భార్యలు బహుభార్యలు అన్నది ఆ రోజుల్లో మంచి విషయంగానూ ఉంది, ఈ రోజుల్లో చెడ్డ విషయంగానూ ఉంది. ఇప్పుడు ఒక డివోర్స్ అయింది, ఇంకో పెళ్ళి అవుతుందా అంటే మరి ఇలా ఉంటే అవ్వాలి కదా. ఆల్రెడీ డివోర్స్ అయిపోయిందంటే అయ్యో మరి కాంబినేషన్ లేకపోతే ఎలా పనికొస్తుంది? పనికొస్తుంది, ఇలా ఉంటే పనికొస్తుంది. ఓకే, సుతహీన, పిల్లలు లేకపోవడానికి అవకాశం ఉంది. ప్రజాయతే, ప్రజాయతే అంటే చాలా గొప్ప మాట ఇది. ప్రజాయతే అంటే మళ్ళీ తిరిగి తిరిగి పుట్టేవాడు. పునరపి జననం పునరపి మరణం అంటారు కదా. అంటే జనరల్గా రెండో ఇంట్లో రెండో అధిపతి ఉన్నప్పుడు గ్రడ్జెస్ పెట్టుకోవడం, అంటే ఎవరి మీద కోపం వచ్చింది తొందరగా కోపాన్ని వదలలేకపోవడం. ఆ సినిమాల్లో గట్రా చూపిస్తారు కదా, పగ పట్టడం, పగబట్టి పగ తీర్చుకోవడం. ఓకే, మరీ సినిమాటిక్గా అయిపోయింది. దీన్ని మామూలు మనుషులకు తీసుకురండి, కిందకి తీసుకుని రావాలి. ఓకే, కిందకి తెచ్చుకుని ఆలోచించుకోవాలి. తెచ్చుకుని ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది బంధనం అనమాట. ఎందుకంటే నీకెవడైనా వచ్చి ఏదైనా అపకారం చేసాడు అనుకో, అది వాడు చేసింది కాదు, వాడు ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అంతే, వాడు ఉత్త నిమిత్త మాత్రుడు. కర్మ నీది, నువ్వేదో చేసావో అందుకు నీకు తిరిగి వచ్చింది. ఇలా అనుకున్న వాడికి ఆ బంధనం లేదు, వాడి మీద పగబట్టడం. రైట్, కానీ వాడు ఏం చేస్తాడంటే ఆహా వీడు నాకు తప్పు వీడు నాకు ఇది చేశాడు కాబట్టి నేను వాడిని కిందకి లాగుతాను అని. ఓకే, కాబట్టి అందుకని ప్రజాయతి. రెండో ఇంటి వాడు రెండో ఇంట్లో ఉన్నప్పుడు రెండో ఇంటిని వాడుకుని డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. రెండో ఇల్లు ఏం దొరుకుతుంది? రెండో ఇంట్లో మీ నాన్నగారు చేసిన వృత్తి, ఓకే, కుటుంబంలో చేస్తున్న వృత్తి, మీ నోరు, మీ గొంతుక, మీ వాయిస్, వీటిని వాడుకొని ఏదైనా వృత్తిలో ఉండడం, టీచర్ వంటిది కావచ్చు, సింగర్ కావచ్చు. ఓకే, లేదా ప్రెజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు కావచ్చు. ఉమ్, ఇటువంటివి ఉండవచ్చు. మూడో ఇల్లు చూడండి, ధనేశే సహజే జాతో విక్రమీ మతిమాన్ గుణి.
కామీ, లోభి, శుభాఢ్యే చ పాపాఢ్యే దేవనిందక. మూడో ఇల్లు సహజంగా మామూలుగా కాలపురుష చక్రంలో మూడో ఇల్లు చూడండి, బుధుడు పరిపాలిస్తున్నాడు. మర్కరి, బుధుడు. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో, దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న ఇల్లు ఏడో ఇల్లు లెక్క పెట్టండి. బుధుడు నుంచి, మిథునం నుంచి మూడో ఇల్లు ఏడో ఇల్లు లెక్క పెట్టండి. ధనస్సు వస్తుంది. ధనస్సు గురువులు చెప్పిన మాటకి, భగవంతుడి మీద నమ్మకానికి ప్రతీతి. మూడవ ఇల్లు నీ మీద నీకు నమ్మకానికి ప్రతీతి. ఓకే, నీ మీద నీకు నమ్మకం ఉండాలా, భగవంతుడి మీద నమ్మకం ఉండాలా అని అడిగారు అనుకోండి, ఎవరైనా ఏం చెప్తారు? రెండూ ఉండాలి. నీ మీద నీకు నమ్మకం లేదు, నువ్వేం సాధించలేవు. భగవంతుడి మీద నమ్మకం ఎందుకు ఉండాలి? పగపట్టికుండా, అవతల వాడిని ఏదో చెడిపికుండా, పాడైపోకుండా, నీకు నువ్వు కొత్త కర్మ చేసుకోకుండా ఉండడం కోసం భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. రెండూ అవసరం. ఒక్కోసారి భగవంతుడి మీద నమ్మకము లేకపోయినా నీ మీద నీకు నమ్మకము ఉంటే, సడలకుండా నీ మీద నీకు నమ్మకం ఉండి నేను ఏదైనా సాధించగలను అన్నప్పుడు నీకు భగవంతుడి మీద నిజానికి నమ్మకం లేకపోయినా ఒక్కొక్కసారి నడిచిపోతుంది. ఓకే, ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు నేను చెప్పింది, కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మూడో ఇల్లు ప్రయత్నానికి చిహ్నము. ప్రయత్నము చెయ్యాలి. మూడో ఇల్లు బ్రహ్మాండంగా ఉండాలి. ఒకడు ప్రయత్నము చేయకపోతే, ఇప్పుడు గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీదే భారము అని అంటే అవుతుందా? ఓకే, కనుక ఈ దేవనిందక అన్న మాటని తప్పుగా అర్థం చేసుకుని ఓహో దేవుణ్ణి నిందించేవాడు అన్న అర్థం కాదది. దేవుడు ఏం చెయ్యడయ్యా, నిజానికి నువ్వే అన్నీ చేసుకోవాలి జీవుడుగా, దేవుడు సాక్షిగా చూస్తాడు అన్నాడు అనుకో, తప్పే ఉంది? ఏమీ లేదు. దేవుడా నీదే భారము అని గాలిలో దీపం పెట్టి ఊరుకుంటావా? కుదరదు కదా. నువ్వు చేయవలసింది చెయ్యాలి. ధనేశే సహజే జాతో విక్రమీ, పరాక్రమము కలిగినవాడు అంటే రిస్కులు ఎక్కువ చేసేవాడు. రెండో ఇంటి అధిపతి మూడో ఇంట్లో ఉంటే రిస్కులు బాగా చేయగలడు. ఓకే, మతిమాన్ తెలివైనవాడు, గుణి సర్వగుణ సంపన్నుడు, మంచి గుణాలు ఉన్నవాడు, కామి డబ్బు బాగా సంపాదించాలి అనుకోవడము, కామము. ఓకే, కామము అంటే శరీర వాంఛ కలిగిన వాడు, లోభి డబ్బు బాగా దాచుకోవాలి అనుకుంటున్నవాడు. మంచి గ్రహాలు ఉంటే కామి లోభి అనమాట. శుభాఢ్యేచ మంచి గ్రహాలు ఉన్నప్పుడు కామిగాను లోభిగాను ఉంటాడు. పాపాఢ్యేచ దేవనిందక. పాపగ్రహములున్నాయి, భగవంతుడు ఏం చేయడయ్యా, నీకు నువ్వు చేసుకోవాలి అన్న ప్రతిపాదన మీద ఉన్నవాడు. ఇదేం తప్పేం కాదు. ఓకే, కాబట్టి ఇవి ఇవి ఇలాంటి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. దేవనిందక అంటే వీడేదో నాస్తికుడు అయిపోతాడనే ఉద్దేశ్యములో ఉండవద్దు. భగవంతుడు ఏం చేయడు, జీవుడే తనకు ఇప్పుడు ఉద్యోగం ఉంది, ఏం చేయాలి నువ్వు? శుభ్రంగా చదవాలి, పరీక్ష రాయాలి, వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఓకే, ఇంటర్వ్యూవర్ని ఇంప్రెస్ చెయ్యాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇందులో భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు. నిజానికి ఎక్కడున్నాడో తెలుసునా? భగవంతుడు ఉన్నాడు, నేను కష్టపడి చదువుతాను, నాకు ఉద్యోగం రావాలి అన్న చోట ఉన్నాడు. ఎక్కడున్నాడు? సాక్షిగా ఏడో ఇంట్లో ఉన్నాడు, మూడో ఇంటి నుంచి. మీరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నారు నేను. సో మూడో ఇల్లు ప్రాక్టికాలిటీ చూసేవాడు. ఓకే, అప్పుడు చెప్పింది అదే. ఓకే, డబ్బు సంపాదించాలి అనుకుంటున్నవాడు. మూడో ఇల్లు ఏం కాదు, ద్వితీయాత్తు ద్వితీయము. ఓకే, భావాత్ భావంలో ద్వితీయాత్తు ద్వితీయం. మూడో ఇల్లు కూడా డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తున్న విషయముగా కనిపిస్తుంది. రెండవది సెల్ఫ్ ఎఫర్ట్స్. దేవుడి మీద కంటే స్వశక్తిని మీద నమ్ముకొని వచ్చిన వ్యక్తి. ఓకే, డబ్బు జాగ్రత్తగా దాచుకోవాలి అని చూస్తున్న వ్యక్తి. ఓకే, మూడో ఇంట్లో ఉన్న గ్రహము ద్వితీయాధిపతి మూడవ ఇంట్లో ఉన్నప్పుడు 4 ఇళ్ళు లెక్క పెడితే ఆరవ ఇల్లు పాడు కాగలదు. ఆరవ ఇంట్లో ఏముంటుంది? రొటీన్ పాడవడము, చెడు అలవాట్లు ఉండడము. ఓకే, లేదా మేనమామకి ఏదైనా ఇబ్బంది ఉండడము. ఆరో ఇల్లు, రైట్, ఇందులో ఏదైనా ఉండవచ్చు. లేకపోతే ఆరో ఇంట్లో డిసీజెస్ ఉంటాయి. రోజు పని చేసేవాడు ఉన్నాడు, వాడికి ఏ రకమైన రోగం రాదు, శారీరకంగా కష్టం చేస్తున్నాడు, వాడికి ఏం ఇబ్బంది వస్తుంది? ఏమీ రాదు. రైట్, లేదా సరిగ్గా పని చేయట్లేదు, లేదా ఓవర్గా పని చేసాడు, జబ్బలు అరిగిపోయి, ఈ మధ్యన ఇవన్నీ వస్తున్నాయి కదా, మోకాళ్ళు నొప్పులు వచ్చాయి, జబ్బలు అరిగిపోయాయి. రైట్, ఇలాంటివి అన్నమాట. అక్కడి నుంచి ఇబ్బంది కూడా రావచ్చు. రైట్, కాబట్టి మూడో ఇంట్లోని రెండవ అధిపతికి సంబంధించిన డిస్పోజిటర్ కానీ రెండో ఇంటి అధిపతి కానీ ఉన్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? షార్ట్ ట్రావెల్స్. రైట్, మాటి మాటికి
తిరుగుతూ ఉండడం, వేరే చిన్న చిన్న పక్క పక్కన ఉన్న ఊళ్ళకు వెళ్తూ ఉండడం, ట్రైన్ మీద, బస్సు మీద, ఫ్లైట్ మీద వెళ్తూ ఉండడం, మీడియాలోని, కమ్యూనికేషన్లోని, ట్రాన్స్పోర్ట్లోని, రైటింగ్, చేత్తో రాస్తాం కదా, కాంటెంట్ క్రియేషన్ అంటున్నారు ఈ రోజుల్లో దీన్నే. ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించడం, మూడో ఇంట్లో ఇంటర్నెట్ ఉంటుంది. స్పోర్ట్స్ ద్వారా, హాబీస్ ద్వారా సంపాదించడం వంటివి మూడో ఇంటి నుంచి కనిపిస్తాయి. నాలుగో ఇల్లు చూడండి, ధనేశే సుఖభావస్తే సర్వసౌఖ్య సమన్విత గురుణ సంయుతే స్వోచ్ఛే రాజతుల్యో నరో భవేత్. ద్వితీయాధిపతి రెండవ ద్వితీయాధిపతి నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు సర్వసౌఖ్యములు ఇస్తాడు. ఓకే, ఇది కూడా చాలామంది ఇలా చదివి ఏమనుకుంటున్నారంటే రెండో ఇంటి అధిపతి నాలుగో ఇంట్లో ఉంటే సూపరు, ఇలాగా ఆలోచిస్తున్నారు. సూపరే, కరెక్టే, వాడికి అన్నీ వాడి మంచం దగ్గరికి వచ్చేస్తాయి. ఓకే, అలా అన్నప్పుడు నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, మూడు సినారియోస్ ఉన్నాయి దీంట్లో. మంచం దగ్గరికి ఎవరికి వస్తాయి అంటే బాగా డబ్బు సంపాదించి డబ్బులో తేలుతున్న వాడికి కాలు కదపక్కర లేకుండా డబ్బు వాడి దగ్గరికి రావడము, ఇదొకటి. రెండు, ఏదో పెద్ద జబ్బు చేసి మంచం నేస్తున్నాడు కనుక అన్నీ మంచం దగ్గరికే వస్తున్నాయి. టాయిలెట్ మంచం దగ్గరికే వచ్చింది, భోజనము మంచం దగ్గరికే వచ్చింది. ఓకే, ఇది కూడా ద్వితీయాధిపతి నాలుగో ఇంట్లో ఉండవచ్చును. ఓకే, కాబట్టి ఇదేదో సూపరు, మూడో ఇంట్లో వేస్ట్, ఇలాగ మాత్రం దయచేసి ఆలోచించకండి. పప్పు సాంబార్లు కలుపుకొని అందులో కాళ్ళు వేసుకుంటూ పోతూ ఉండకండి. ఎవరైనా ఇలా చెప్తున్నారు అనుకోండి, లేదు ద్వితీయాధిపతి చతుర్థంలో సూపరు, అష్టమంలో వేస్ట్ అని, మీరు గొప్పవాళ్ళు తీసుకొని చూడండి, వాళ్ళ ద్వితీయ అధిపతులు అష్టమంలోని ఉన్నాయి. ఏమీ లేని వాళ్ళు చూడండి, రెండో ఇంటి అధిపతి నాలుగో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కనుక దేన్ని స్టీరియో టైపింగ్ చేయొద్దు. ఓకే, నాలుగు వైపుల నుంచి చూడండి, ఒక్కటే కాదు, అన్ని వైపుల నుంచి చూడండి. డిస్పోజిషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. డిస్పోజిషన్ బాగోలేదు, అప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఓకే, సరే. సర్వసౌఖ్య సమన్విత గురుణా సంయుతి, గురువు కలిసి ఉండి, గురువు స్వక్షేత్రములో ఉండి లేక గురువు ఉచ్చలో ఉండి ద్వితీయాధిపతితో కలిసి ఉంటే చాలా బ్రహ్మాండంగా రాజతుల్యో నరో భవేత్. ఇది కూడా ఓ చిక్కుంది, ఇందులో రెండు బాధలు ఉన్నాయి. రాజతుల్యో నరో భవేత్, రాజు కాడు, రాజతుల్యుడు అంటే ఏంటి అంటే బాగా ఖర్చు పెట్టేవాడు, బాగా సుఖాలు అనుభవించేవాడు. ద్వితీయాధిపతి సుఖం మరిగితే ఎలాగ బయటికి వెళ్ళి సంపాదిస్తాడు. ఓకే, ఈ ఇబ్బంది ఉంది ఇందులో. నేను ఎందుకు ఇది నెగటివ్ చెప్తున్నాను అంటే పాజిటివ్ ఆల్రెడీ మీకు తెలుసు, మీ అందరు చదువుకున్న వాళ్ళు. పాజిటివ్ మీకు తెలియకుండా ఈ క్లాసులో ఏం వినడం లేదు, మీరు వింటున్న వాళ్ళు అందరికీ తెలుసు ఇందులో ఏం పాజిటివ్ ఉందో. ఓకే, సెకండ్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే మనిషి సోమరిపోతుగానే అయిపోతున్నాడా, ఓకే, లేదా పెద్ద కార్ల కంపెనీ పెట్టి దాని మీద డబ్బు సంపాదిస్తున్నాడా, రైట్, ఇది కావచ్చు. లేదా మంచాలు అమ్మేవాడు, సోఫాలు అమ్మేవాళ్ళు, రైట్, ఇవన్నీ గృహోపకరణాలు కదా, ఇంట్లో ఉపయోగపడే విషయాలు మీద బిజినెస్ చేస్తున్నవాడు, లేదా ఇళ్ళు అమ్ముతున్నవాడు, రైట్, అలాంటి వాళ్ళు కూడా కావచ్చు. కంఫర్ట్స్, వెహికల్స్, తల్లి, ఇవి మీరు నాలుగో ఇంటి నుంచి చూడవచ్చు, రైట్. అంటే తల్లి ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి కావచ్చు, తల్లి ఆల్రెడీ ఏదో వ్యాపారం చేస్తోంది, దాంతోపాటు ఇతను తనకి సహాయంగా ఉంటున్నాడు, అది కూడా కావచ్చు. ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు, రైట్, చతుర్థంలో ఉన్నప్పుడు ఏడవ ఇంటిని కాస్త పాడు చేసే అవకాశం ఉంది. ఏడో ఇంట్లో ఏముంటారంటే భార్య ఒక్కతే కాదు, ఏడో ఇంట్లో పార్ట్నర్స్తో గొడవలు, లేదా కాంపిటీషన్ కూడా ఏడో ఇంట్లో ఉంటుంది. వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు ఏదో విషయం మీద, అంతా బాగుంది, దశాంశ చూశారు, నవాంశ చూశారు, అంతా చూశారు, కాంపిటీషన్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది. కాంపిటీషన్ ఎవరు మిగలరు, ఇంక వాళ్ళందరూ షాపులు మూసుకొని వెళ్ళిపోతారు, రైట్, అది కూడా కావచ్చు. లేదా భార్యతో గొడవలు ఉండొచ్చు, లేదా పార్ట్నర్స్తో గొడవలు ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? దశాంశ చూడవలసి ఉంటుంది, అంతే కానీ ఇది ఒకటి చూసేసి డాన్సింగ్ చేయరాదు. ఓకే, సరే. ఏమేమి ఉన్నాయి? ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించవచ్చు. పెద్ద పెద్ద ఇళ్ళు, తర్వాత పెద్ద పెద్ద ఫామ్, రైట్, అగ్రికల్చర్ చేయడము, వ్యవసాయం చేయడం, వెహికల్స్ మీద పని చేయడం, కార్ల ఫ్యాక్టరీయో కార్ల రిపేర్ షాప్లో మైనింగ్ చేయడం, ఫ్యామిలీ బిజినెస్ ఏదైనా ఉంటే అంటే
నాన్నగారి అన్నదమ్ములు నలుగురు వాళ్ళందరూ కలిసి బిజినెస్ చేస్తున్నారు. అందులోనే ఇతగాడు బిజినెస్ చేస్తున్నాడు. అది కూడా ఫోర్త్ హౌస్ నుంచి వస్తుంది. ఓకే. ఎస్టాబ్లిష్డ్ బిజినెస్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఒక కుర్చీ, పెద్దగా కష్టపడక్కర్లేకుండా డబ్బు వచ్చేసే ఉద్యోగం. అంటే ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు అంతా ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. ప్రతి నెల ఇక్కడి నుంచి ఆర్డర్ వస్తూ ఉంటుంది. ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం, డబ్బులు తెచ్చుకుంటూ ఉండడం. ఓకే. పెద్దగా కస్టమర్ల కోసం తిరగక్కర్లేని బిజినెస్. ఓకే. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. పంచమాన్ని చూడండి. ధనేశే సుతభావస్తే జాతః ధన సమన్విత ధనోపార్జనశీలశ్చ జాయంతే తత్సుత అపి. ఓకే. పంచమంలో రాస్తున్నప్పుడు అవే అలా కాపీ చేసాము. ఓకే. పంచమం చూడండి. ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నప్పుడు ధన సమన్విత, డబ్బులు ఉన్నవాడు. ధనోపార్జనశీలశ్చ, డబ్బు జాగ్రత్తగా సంపాదించుకోవాలి అని పదే పదే టెన్షన్ పడుతున్న వ్యక్తి. ధనోపార్జనశీలశ్చ జాయంతే తత్సుతా అపి, పిల్లలు కూడా అదే రకముగా డబ్బు సంపాదించుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి, కెరియర్ ఏదో రకంగా కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని తర్జన భర్జనలు పడుతున్నవారు. ఓకే. అంటే కొద్ది కాలము కొంత ఇబ్బంది మొదట్లో ఉండి ఆ తర్వాత ధనోపార్జనశీలశ్చలోనే ఆ అర్థం ఉంది. ఏంటంటే కొంత స్టార్టింగ్ డేస్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కొంత ఇబ్బందులుండి దాని తర్వాత బాగా సెటిల్ అయిన వాళ్ళు అని కూడా చెప్పచ్చు. జనరల్గా ఈ ద్వితీయాధిపతి పంచమం కనెక్షన్స్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే ఆ, పిల్లల మైండ్ సెట్ ఈ వ్యక్తి యొక్క మైండ్ సెట్ పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఓకే. పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి తండ్రి బాగా సంపాదించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రోజు ఇండియాలో ఉండి, ఒక రోజు ఏదో అమెరికాలో ఉండి, ఓ రోజు ఏదో సింగపూర్లో ఉండి అలా సంపాదిస్తున్నాడు తండ్రి అనుకోండి. ఈ పిల్లవాడు అన్ని ఊళ్ళు తిరగడు. నేను ఇక్కడ ఏదో బాంబేలో ఉంటానో లేకపోతే ఏదో ఢిల్లీలో ఉంటానో అనుకుని అంతంత దూరాలు తిరగను, ఇక్కడే కూర్చుని చేస్తాను. అతని పాలసీకి విరుద్ధంగా ఉన్నవాడు. రైట్. లేదా ఉల్టా రివర్స్ ఉండొచ్చు. ఎలాగా అంటే ఇతను ఒక చోట ఉండి జాగ్రత్త పడి ఒరే అబ్బాయి పరిగెత్తి పాలెద్దురా, నిలబడి నీళ్లు తాగరా, కంగారు లేదురా అనే తండ్రి ఉండి పిల్లవాడు దానికి విపరీతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే. లేదా పిల్లలు వేరే చోట పెరుగుతున్నారు, లేదా వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఇతను ఉన్నాడు, పిల్లలు అమెరికాలో ఉన్నారు. రైట్. లేదా స్పెక్యులేషన్లో ఇతను పనిచేస్తున్నాడు. ద్వితీయాధిపతి పంచమంలో స్పెక్యులేషన్, షేర్స్లో పెట్టడము, వాటిల్లో పెట్టడము, ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేయడము, కౌన్సిలింగ్లో ఉండడము. ఓకే. లేదా మేనేజర్ పొజిషన్లో ఉండి చాలామంది తన కిందని పనిచేస్తున్న వాళ్ళు ఉండడానికి కూడా ఐదో ఇల్లు పవర్ కదా, పవర్లో ఉండడము, కౌన్సిలింగ్లో ఉండడము, పౌరోహిత్యము వంటివి చేయడము. రైట్. పాలిటిక్స్లో ఉండడము, లేదా గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే పంద్యాలు కట్టడము ఒకటి గ్యాంబ్లింగ్. లేదా పెద్ద పెద్ద రిస్కులు అయ్యే బిజినెస్లు లాంటివి ఏమైనా ఆలోచించడం. వస్తే అంటే వస్తే వస్తుంది, లేకపోతే పోతుంది అన్నట్టు ఉంటాయి కదా కొన్ని. ఓకే. ఈ ఫిఫ్త్ హౌస్లో ఉన్న రెండో ఇంటి అధిపతి ఎనిమిదవ ఇంటిని కొంత దించడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇన్హెరిటెన్స్లో ఇబ్బందులు ఏమైనా ఉండడము, లేదా బ్యాడ్ లక్ పూర్తిగా పోవడం. ఎనిమిదో ఇల్లు బ్యాడ్ లక్కి చిహ్నం. అష్టమము సడన్గా వచ్చే విషయాలు, సడన్ సర్ప్రైజులు. ఓకే. బ్యాడ్ లక్కి బ్యాడ్ లక్ని తీసేయచ్చు. ఓకే. ఎనిమిదో ఇల్లు ఇంకా మీకు ఇంకా చాలా చెప్పొచ్చు. ఈ భార్య యొక్క కుటుంబము. రైట్. వాళ్ళ వాళ్ళకు ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. సెవెంత్ నుంచి సెకండ్ హౌస్ భార్య యొక్క కుటుంబం. రైట్. దాని తర్వాత ఎనిమిదో ఇల్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్లో ఇబ్బందులు అవన్నీ మీరు రాసుకోవాలి. వాటిల నుంచి ఇబ్బందులు రాదు. రైట్. ఆరో ఇల్లు, రెండవ ఇంటి అధిపతి ఆరవ ఇంట్లో ఉంటే ధనేశే రిపుభావస్తే శుభే శత్రుతో ధనం స పాపే శత్రుతో హానిర్జాంగవైకల్యవాన్ భవేత్. సరే. ఆరో ఇంటివాడు రెండో ఇంటివాడు ఆరో ఇంట్లో ఉంటే, శుభుడై ఉంటే శత్రువుల ద్వారా ధనాన్ని సంపాదించే వాడు. రైట్. శత్రువుల ద్వారా
సంపాదించే వాడు. రకరకాల శత్రువుల ద్వారా అంటే ఈ రోజుల్లో డాక్టర్లు, లాయర్లు, ఓకే, తర్వాత అవతలి వారి ఇబ్బందిని క్యాష్ చేసుకోగలిగిన వాళ్ళు అంటే డాక్టర్లు, లాయర్లు, ఆస్ట్రాలజర్లు. మనిషి యొక్క ఇబ్బందిని కోరుకుంటూ ఎంత ఇబ్బంది కలిగితే ఇది వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు, రైట్? అలాంటి వాటిల్లో డబ్బు సంపాదించే వాళ్ళు అంటే ఈ రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు. ఓకే, ద్వితీయాధిపతి షష్టమంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నట్టు ఒక రకంగా. స పాపే శత్రుతో హానిర్జాంగ వైకల్యవాన్, శత్రువుల వల్ల ధనాన్ని పోగొట్టుకున్నవాడు కూడా. ఓకే, పాపయుక్తమై ఉన్నది, శత్రువుల ద్వారా డబ్బు పోగొట్టుకున్నాడు అంటే కాంపిటీషన్ వచ్చి ఏమైంది. శత్రువులు అంటే ఈ రోజుల్లో కత్తి పట్టుకుని వచ్చి పొడిచేవాళ్ళు అని కాదు అర్థం, కాంపిటీషన్ అని అర్థం. సిక్స్త్ హౌస్, సెవెంత్ హౌస్ కాంపిటీషన్ని చూపిస్తాయి. మీరు చేస్తున్న బిజినెస్ ఇంకెవడో వచ్చి తెరుస్తున్నాడు, దాని వలన నష్టపోయారు. వాళ్ళు ప్రైస్ డ్రాప్ చేసి ఉంటారు, లేకపోతే ఇంకోటి ఏదో మంచి ప్రోడక్ట్ ఇచ్చి ఉంటారు, దానివల్ల మీరు బిజినెస్ పోగొట్టుకున్నారు. హానిర్జాంగ వైకల్యవాన్, హాని అది ముందు మాట. అంగవైకల్యవాన్, అంగవైకల్యము ఉన్నవాడు. ద్వితీయాధిపతి షష్టమంలో ఉన్నప్పుడు, షష్టమంలో ఉన్న ద్వితీయాధిపతి తొమ్మిదవ ఇంటిని ఇబ్బంది పెడతాడు. తొమ్మిదవ ఇల్లు తొడలకు సంబంధించింది. తొడలు కదా, తొడలు థైస్ అంటాం ఇంగ్లీష్లో. ఈ తొడలు నిలబడ్డానికి మనిషి చాలా అవసరం. బలము ఎంత ఉన్నది, మనిషి ఎంతసేపు నిలబడగలడు అన్నది అతని తొడల్ని బట్టి చెప్తారు కదా. ఎంత, అందుకే హనుమంతుడికి అతను ఎగురుతున్నప్పుడు అతని తొడల్లో బలాన్ని తెచ్చుకుని ఒక్కసారిగా హూంకరించి పైకి ఎగిరినప్పుడు బలాన్ని తొమ్మిదవ ఇంటి నుంచి చెప్తారు. కనుక అంగవైకల్యవాన్ అంటే నడవలేని పరిస్థితి ఉండడము, లేదా ఈ మూలశంక అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండి నడవలేని పరిస్థితి ఉండడము. ఓకే, ఈ రెండు మీకు ఇక్కడ నుంచి కనిపిస్తాయి ద్వితీయాధిపతి షష్టమంలో ఉన్నప్పుడు. అంగవైకల్యం ఉండడము, నడవలేని ఇబ్బంది ఏదైనా ఉండడము, లేదా మూలశంక ఉండడము, ఈ రెండు మీకు కనిపించవచ్చు. ఇందులో కూడా స్టీరియో టైప్ చేయడానికి ఏం లేదు. ఓకే, ప్రతిసారి ఒకటే రిజల్ట్ వస్తుందని ఏం లేదు. రెండో ఇంటి అధిపతి ఆరో ఇంట్లో ఉన్నంత మాత్రాన ఏమి టెన్షన్ ఏం లేదు. నిజానికి అసలు ఏ ఇంటి అధిపతి అయినా ఎక్కడున్నంత మాత్రాన ఏదో చెడైపోతుందని అనుకోవడం పొరపాటు, లేదా ఎక్కడో ఉన్నంత మాత్రాన ఓహో సూపర్ అయిపోతుంది అనుకోవడం అంతకంటే పొరపాటు. నాలుగు వైపుల నుంచి చూడండి. సరే, రెండో ఇంటి అధిపతి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ నుంచి ధనము సంపాదిస్తాడు? మేనమామలు, తరువాత సర్వీస్, జనరల్ మామూలుగా అందరూ చేసే ఉద్యోగము. అంటే ఆ రోజుల్లో గుమస్తా అనేవారు, రొటీన్ జాబ్ అనమాట. మొత్తం ప్రపంచంలో మన ఇండియా దేశంలో అందరూ ఎక్కువగా చేస్తున్న ఉద్యోగం ఏముందో అది చేసేవాడు. అంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అనమాట. దొంగ పోలీసు, ఇతను ఒక దొంగల్ని పట్టుకునే పోలీసు, లోన్లు మేనేజ్ చేసే బ్యాంక్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్లో పనిచేసే వ్యక్తి, మెడిసిన్లో పనిచేసేవాడు, డాక్టర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, స్పోర్ట్స్లో పనిచేసేవాడు. ఎందుకంటే రొటీన్గా స్పోర్ట్స్ వ్యక్తి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా చేయగలుగుతాడు, రైట్? తరువాత లోన్స్, లా అంటే చట్టము, అంటే లాయర్లు వంటివి. ఇబ్బందులు ఎవరికున్నా ఇబ్బందుల్ని సాల్వ్ చేసేవాడు. ఓకే, షష్టమము అర్ధత్రికోణాల్లో ఒకటి. ద్వితీయ షష్టమ రాజ్యాలు 2, 6, 10 ఇవి అర్ధత్రికోణములు. అర్ధత్రికోణములు డబ్బు సంపాదించడానికి ఉపయోగపడగలవు, ప్రొవైడెడ్ దానికి కావలసి ఆరో ఇంటికి కావలసిన కష్టాన్ని చెయ్యాలి. ఆరో ఇల్లు, పదో ఇల్లు కష్టాన్ని చూపిస్తాయి. ఓకే, రెండో ఇల్లు కూడా నిజానికి కష్టాన్ని చూపిస్తుంది, ఎందుకంటే తొమ్మిదో ఇంటి నుంచి ఆరో ఇంట్లో ఉంటుంది. తొమ్మిదో ఇల్లు భాగ్యము, భాగ్యము పొందాలి అంటే చేయవలసిన కష్టము, అది రెండో ఇంట్లో ఉంటుంది. అంతేగాని ఇంటి దగ్గర కూర్చొని ఉంటాను నాకు అన్నీ వచ్చేస్తాయి అని అనుకోవద్దు, అలా ఏం రావు. అలా ఎవరైనా జాతకం చెప్తున్నారు అంటే చాలా తప్పది. సరే, రెండో ఇంటి అధిపతి ఏడవ ఇంట్లో ఉన్నప్పుడు, రైట్? ధనేశో సప్తమే జాత పరదారరతో భిషక్ పాపే స్థిత్యుతే తస్య భార్య చ వ్యభిచారిణి. ఓకే,
ఇందులో ఉన్న మాటలు ఏవి కూడా స్ట్రైట్గా తీసేసుకుని ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నాడు, ఓహో వ్యభిచారిణి, ఇలాంటి వాటి కంక్లూషన్స్కి రావద్దు. ఓకే, ఇది చాలా ఆలోచించి చాలా తెలివిగా రాసిన శ్లోకాలు ఇవి, కావాలని ఇలా రాశారు. ఎందుకంటే ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నవాళ్ళు మీరు చాలామందిని చూస్తారు, ఎవరికి ఇలాంటి చెడ్డ గుణాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పడానికి ఏం లేదు. 99.99 మందికి లేవు. ఓకే, మరి ఎందుకు ఇలా రాశారు అంటే బాగుంది, మరి అందుకే వాడాలి తెలివితేటలు. ధనేశు సప్తమే జాత పరదారరతో భిషక్. ద్వితీయాధిపతి సప్తమంలో ఉండడము వివాహము యొక్క స్టెబిలిటీకి అంత మంచిది కాదు. ఓకే, ద్వితీయ సప్తమాలకి ఏమాత్రం యోగాలు వచ్చినా రెండు అధిపతులు కలిసి ఉండడం, ఒకటి ఉచ్చ పొందేయడము అలాంటివి ఉన్నాయి, ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఓకే, కొంతమంది ఏం తప్పు అనుకుంటున్నారంటే సప్తమాధిపతి ఉచ్చులో ఉన్నాడు కదండి, ఆ ఉచ్చులో ఉండి రెండో అధిపతితో కలిసి ఉన్నాడు, ఎక్కువ ఇబ్బంది ఉంది. ఓకే, జాగ్రత్త పడాలి, రెండు పెళ్ళిళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే సప్తమాధిపతి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి. ఓకే, కనుక ఇది ఏంటి అంటే ఒక వార్నింగ్ అంటాం కదా, వార్నింగ్ మాత్రమే. ఓకే, పాపశ్చిత్యుతే తస్య భార్యాచ వ్యభిచారిణి. ఓకే, ఆ, ఇది జనరల్గా ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే బాగా డబ్బు సంపాదించి షో బిజినెస్లో ఉంటారు యాక్టర్లు. ఓకే, అలాంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి డివోర్స్ తీసుకోవడము, ఇవ్వడము మామూలు సమాజంలో మన లెవెల్ మనుషులు ఏంటి అంటే చాలామంది భయపడతారు దేనికి, సమాజానికి. చిచ్చిచి డివోర్స్ తీసుకున్నారా అంటే ఏంటంటే మా పరువు నష్టంగా భావిస్తాం కదా. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, బాగా డబ్బు లేని వాళ్ళకి వీటి మీద పెద్దగా ఇవి నమ్మకాలు ఉండవు. నీకు నచ్చలేదు ఇంకొకరిని చేసుకున్న తప్పు లేదు అని సులువుగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు డివోర్స్ని. రైట్, అటువంటి వాళ్ళకి ఉండవచ్చు. ఓకే, కనుక అది మన లెవెల్ని, మన స్థాయిని, అందుకనే దేశ కాల పాత్ర అన్నారు. దేశము ఎటువంటి దేశము, కాలము ఏ కాలంలో ఉన్నావు, పాత్రత ఈ మనిషి అట్లాంటి వాడు. ఓకే, వాళ్ళ కుటుంబము వాళ్ళ నేపథ్యము అన్నీ తెలుసుకుని దాన్ని బట్టి చెప్పవలసి ఉంటుంది. ఇంకొక మాట ఉంది భిషక్. భిషక్ అంటే డాక్టర్. రెండవ ఇల్లు మాట, ఏడవ ఇల్లు మనిషిని చూడడం. మనిషిని చూసి మనిషితో మాట్లాడి మనిషికి ఏమి ఇబ్బంది ఉందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనిషిని ఇది చెయ్యమని చెప్పేవాడు. ఇది మొట్టమొదటిది ఏంటి అంటే భిషక్. భిషక్ అంటే డాక్టరు లేదా కౌన్సిలర్. రైట్, ఇది తప్పు చేస్తున్నావు, ఇలా చేయి, ఇలా చేస్తే కరెక్ట్గా అవుతుంది అని చెప్పేవాడు. ఓకే, కౌన్సిలరు కావచ్చు, లేకపోతే ఫిజిషియన్ వంటివి కావచ్చు. ఓకే, ఈ మాటల్ని పెద్దగా తీసుకోవద్దు. ఓకే, ఏదో చూసేసుకొని సెకండ్ లార్డ్ ఎక్కడో సెవెంత్ హౌస్లో ఉన్నాడు, ఏదో తప్పు అయిపోతుంది, అందుకే చాలామంది ఇవి వాడడం మానేసి ఇది పని చేయట్లేదు అనుకుంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు అంటే అన్నీ కలగలిపి వాడాలి, ఏది విడిగా వాడడానికి అవ్వదు. ఫస్ట్ లార్డ్ చూడాలి, సెకండ్ లార్డ్ చూడాలి, థర్డ్ లార్డ్ చూడాలి, ఇలా 12 ఇళ్ల అధిపతులు చూడాలి. చూసి గురు దృష్టులు, శని దృష్టులు, ఓకే, ఈ తృతీయాధిపతి దృష్టులు, ఎందుకంటే అవకాశం రావాలి కదా ముందు. నువ్వు చెడ్డ పని చెయ్యాలి అంటే అవకాశం వస్తుందా రావట్లేదు, ఉత్త మనస్సులోనే ఉందా. ఓకే, కాబట్టి అన్నీ చూసి చేయవలసి ఉంటుంది, నవాంశ ముఖ్యంగా చూడవలసి ఉంటుంది, ఏం అవకాశం వస్తుంది వీడికి అని. తప్పు చేయాలనే ఉద్దేశం బాగా ఉన్నవాడికి అవకాశం వస్తుంది అనుకోండి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తప్పు జరగడానికి. రైట్, కాబట్టి దానికి తగ్గ ఏదో పరిహారం చేయడము, లేదా వాడిని పిలిచి చెప్పడము, ఒరే బాబు జాగ్రత్తగా ఉండు అని చెప్పడము, లేదా వాళ్ళు ఆల్రెడీ అటువంటి వాటికి అలవాట్లో ఉన్నారా అన్నది మనకి తెలిసే అవకాశం ఉంది. ఎంబారెస్ చేయకండి ఎవరికి, అవసరం ఉంటేనే ఈ విషయాన్ని ఎత్తడం మంచిది, లేకపోతే అనవసరముగా ఏదో చెప్పేయడం, ఇంకోళ్ళకి ఏదో వాళ్ళ భార్య మనసులో ఏదో కొత్తగా నాటేయడం, అటువంటి పనులు ఆ, అంటే ఈ జ్యోతిషం వంటి మంచి పనుల్లో ఉండి అటువంటివి చేయడం మంచిది కాదు. లేకపోతే ఏదో ఈ మధ్య కొన్ని విన్నాను ఏంటంటే మీ అదేదో సినిమాలో కూడా చూశాను, మా వారికి ఉంది కదా రెండో ఇది ఉంది కదా, చెప్పు నేను చెప్పు 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 అని ఆవిడ కావాలని చెప్పిస్తుంది. ఉంటే ఇతగాడికి ఏం లేదు, ఊరికే ఆవిడ చెప్పిస్తుంది, ఎందుకంటే ఈవిడికి అనుమానం. రైట్, సో అటువంటివి ఏవి చేయకండి. ఇది చాలా నోబుల్ ప్రొఫెషన్, దీన్ని నోబుల్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్స్, సెకండ్ లార్డ్ సెవెంత్ హౌస్లోని పార్ట్నర్షిప్స్. డబ్బు దేని ద్వారా సంపాదిస్తున్నాడు, పార్ట్నర్షిప్స్ వల్ల, భార్య వలన, కన్సల్టేషన్ చేయడం వలన, బిజినెస్ వలన, ఇండస్ట్రీస్ పెట్టడం వలన, పబ్లిక్ డీలింగ్ చేయడం వలన, లేదా యాక్టింగ్ చేయడం వలన,
లేదా వ్యభిచారం చేయడం వలన, లేదా స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం వలన, స్టేజ్ ఎక్కి ఒక యాక్టరు సింగరు అటువంటి వాళ్ళై ఉండొచ్చును, లేదా ఫారిన్ నుంచి ఏదైనా వస్తువులు తీసుకొని వచ్చి అమ్మడము చేయడము గట్రా చేయడం వలన, లేదా ఫారిన్లోకి వెళ్ళి పని చేయడం వలన, వీటన్నిటి ద్వారా కూడా సెకండ్ లార్డ్ సెవెంత్ హౌస్ కనెక్షన్స్లో ఉండగలదు. కానీ అంత మంచి విషయము మ్యారేజ్ స్టెబిలిటీకి కాదు కనుక మిగిలినవన్నీ కూడా చూసి సప్తమాధిపతి సంగతి ఎలా ఉంది, నక్షత్రాలు ఏమంటున్నాయి, ఏ ఏ అధిపతులు ఏ నక్షత్రాల్లో ఉన్నారు, డిస్పోజిషన్ ఎలా ఉంది, నవాంశ ఎలా ఉంది అని చూసుకున్నాక అప్పుడు దశ కూడా చూసి అప్పుడు చెప్పాలి డివోర్స్ అన్నది వస్తుందా లేదా. అంతేగాని ఏదో ఒకటి పట్టుకొని డ్యాన్స్ చేయకూడదు. సరే, అష్టమం, ద్వితీయాధిపతి అష్టమంలోకి వెళ్ళినప్పుడు ధనేశో అష్టమగే జాతం భూరి భూమి ధనైర్యుత పత్నీ సుఖం స్వల్పం జ్యేష్ఠ భ్రాతృ సుఖం నహి. రైట్, ఓకే. ధనేశే అష్టమగే జాతం, రెండవ ఇంటి అధిపతి ఎనిమిదవ ఇంట్లోకి వెళితే భూరి భూమి ధనైర్యుత, పెద్ద భూమి డబ్బులు ఉండగలవు. ఓకే. పత్నీ సుఖం స్వల్పం, భార్య ఒక చోట ఉద్యోగం చేస్తుంది, భర్త మరొక చోట ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, మరి పత్ని సుఖం స్వల్పమే కదా. లేదా భార్యకి కొద్దిగా అనారోగ్యముగా ఉన్నది, అందుకని పత్ని సుఖం స్వల్పము. రైట్. లేదా భార్య భర్త ఏదో చీకాకుల్లో ఉన్నారు, ఎడబాటు ఉంది, అప్పుడు కూడా పత్ని సుఖం స్వల్పం. లేదా భార్య వెళ్ళిపోయింది, కుటుంబము విచ్ఛిన్నమైపోయింది, ద్వితీయాధిపతి అష్టమము. ఇందులో ఏదైనా కావచ్చు. మూడు వాళ్ళని శుభ్రం కష్టపడుతున్నారు, ఒకళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు, ఒకళ్ళు బాంబేలో పనిచేస్తున్నారు. వారానికి ఒకసారి ఇతగాడు వచ్చి ఆవిడ్ని కలుస్తాడు అనుకోండి, లేకపోతే ఈవిడ ఆయన దగ్గరికి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నట్టే. రైట్. అంత మాత్రం చేత ఏదో డివోర్స్ వచ్చేస్తుందనో కాపురం కూలిపోయిందనో అర్థాలు తీయవద్దు, అలా చెప్పలేము. ఇంకే మిగిలినవి చూస్తే తప్ప. జ్యేష్ఠ భ్రాతృ సుఖం నాహి, తనకంటే పెద్దవారు అయిన వారు అంటే అన్న లేకపోతే అక్క వంటి వారు ఎవరైనా వెళ్ళిపోయి ఉండడం, చిన్న వయస్సులో వెళ్ళిపోయి ఉండడం, లేదా ఆ, వాళ్ళతో మాటలు సరిగ్గా లేకపోవడం, రైట్, అన్నతోనో అక్కతోనో మాటలు సరిగ్గా లేకపోవడం, పచ్చగడ్డేస్తే భగ్గుమనడము, లేదా అబార్షన్ జరిగి ఉండవచ్చు మదర్కి, దాని తర్వాత వీళ్ళు పుట్టుండొచ్చు. ఇందులో ఈ మూడు నేను చూశాను, మూడు రకాల ఎగ్జాంపుల్స్ నాకు సరిపోతున్నాయి అనిపించింది. ఓకే. దాని తర్వాత ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి గట్టిగా వచ్చింది, ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చింది, రైట్, ఆస్తి పొందడం ద్వారా వచ్చింది, ఇన్సూరెన్స్ బిజినెస్ చేయడం ద్వారా వస్తుంది, లేదా అష్టమం నిజానికి ఏంటంటే ప్రొటెక్షన్. అష్టమము ఎవరు రాకుండా ఆపడం, బయట వాళ్ళు లోపలికి రాకుండా ఆపడము, ఉన్నవాడు వెళ్ళిపోకుండా ఆపడం, గేట్ లాంటిది అంటారు అష్టమాన్ని. అందుకే మలద్వారాన్ని అష్టమంతో పోలుస్తారు. మలద్వారము అష్టమం, ఎందుకంటే మలము విసర్జించిన తరువాత గేట్ మూసుకుపోతుంది. రైట్. వన్ వే ట్రాఫిక్కే ఉంటుంది, ఒకవైపు నుంచి వెళ్ళడమే, కానీ మళ్ళీ బయట ఉన్నది లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. రైట్. కనుక అటువంటిది ఏంటంటే కస్టమ్స్ వంటివి ఉంటారు చూడండి, అది అష్టమానికి సంబంధించిన విషయం నిజానికి. స్కార్పియో లేకపోతే అష్టమము వీటికి సంబంధించింది. ఏంటంటే ఉన్నది వెళ్ళిపోకుండా ఆపడం, లేదా బయటది లోపలికి రాకుండా ఆపడం. కస్టమ్స్ అదే చేస్తారు, కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్లో ఉంటారు, బార్డర్ని కాపాడే వాళ్ళు, బార్డర్ దగ్గర సైనికులు ఉంటారు, వాళ్ళు కూడా మీకు ఈ కోవలోకి వస్తారు. రైట్. బార్డర్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళుగా ఈ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకు కూడా ఉంటాయి ఇలాంటివి. ఫైర్ వాల్స్ అని కడతారు, ఈ ఫైర్ వాల్స్లో పనిచేసే వాళ్ళందరూ ఈ ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటాడు. వాడు ఫైర్ వాల్ డిజైన్ చేసి ఉన్నాడు అనుకోండి, సెకండ్ లార్డ్ ఎయిత్ హౌస్లో ఉండొచ్చు. ఓకే. కాబట్టి ఏదో ఒకదాన్ని పట్టుకుని ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నాడు, ఏదో బాగోలేదు అనుకోవడం అలాంటివి ఏం చేయకండి, అలా ఏం రావు. ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నవాడు, రిటైర్మెంట్ ఫండ్ బాగా డబ్బు వచ్చినవాడు, లేదా ప్రావిడెంట్ ఫండ్ బాగా డబ్బు సంపాదించిన వాడు, ఆ, లేదా అకల్ట్ సైన్సెస్, ఇప్పుడు మిస్టిక్ లాగా కూర్చోవడం, వాటిల్లో సంపాదించడం, లేదా జ్యోతిషంలో ఉండి సంపాదించడం. ఓకే. లేదా చనిపోయిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళకి క్రియాకర్మలు అవి చేయించే వాళ్ళు, మేము క్రిమినల్ బ్రాహ్మర్లు అంటాం వీళ్ళని. అంటే సివిల్ బ్రాహ్మర్లు అంటే మామూలుగా మంచి చేసేవారు, ఈ క్రిమినల్ బ్రాహ్మర్లు ఏంటి అంటే మామూలుగా సరదాగా అంటున్నాను,
ఆ, ఈ చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి చేయించేవాళ్ళు, అంటే వాళ్ళు ఏదో తక్కువగా చూస్తున్నట్టు అని కాదు, దయచేసి ఆ ఉద్దేశంలో ఉండద్దు. నా ఉద్దేశం అది కాదు. ఆ, అవి చేపిస్తున్న వాళ్ళు, లేదా అటువంటి ఇప్పుడు ఏదో ఏంటంటారు కాటి కాపర్లు, అక్కడ దాంట్లో పనిచేసేవారు, రైట్. అలాగే మాంసం కొట్లలో వాటిల్లో పనిచేసేవాళ్ళు. ఇది అష్టమానికి సంబంధించిన ఇళ్ళు. తొమ్మిదో ఇల్లు ధనేశే ధర్మభావస్తే ధనవాన్ ఉద్యమి పటు బాల్యే రోగి సుఖీ పశ్చాత్ తీర్థ ధర్మ వ్రతాది కృత్. రైట్. ఇక్కడ నేను ఈ ఎనిమిదో ఇంటికి 11వ ఇల్లు ఆల్రెడీ చెప్పేశాను, ఎందుకంటే జ్యేష్ఠ భ్రాతృ సుఖం నాహి అన్నది ఆల్రెడీ వచ్చేసింది, కాబట్టి నేను ఇంకా ఎనిమిదో ఇంటి నుంచి 4 ఇళ్ళు లెక్కబెట్టి 11వ ఇల్లు పాడవుతోంది అన్నది నేను చెప్పలేదు. 11వ ఇంట్లో శాలరీ కూడా ఉంటుంది, కాబట్టి ఇనీషియల్ డేస్లో కొంత స్ట్రగుల్ ఉండడము, తర్వాత శాలరీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇబ్బంది అవడము, అటువంటివి కూడా కనిపించవచ్చు. ఫ్రెండ్స్ తక్కువ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఎస్టాబ్లిష్ అవ్వకపోవచ్చు, ఫ్రెండ్స్తో ఇబ్బంది ఉండొచ్చు, రైట్. అవన్నీ కూడా మీకు మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది, మీకు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. 9వ ఇల్లు చూడండి ధనేశే ధర్మభావస్తే ధనవాన్ ఉద్యమీ పటు బాల్యే రోగి సుఖీ పశ్చాత్ తీర్థ ధర్మ వ్రతాది కృత్. ధనే ద్వితీయాధిపతి ధర్మభావంలో ఉన్నప్పుడు, ధర్మము అంటే 9వ ఇల్లు, ద్వితీయాధిపతి 9వ ఇంట్లో ఉన్నప్పుడు ధనవాన్ ఉద్యమి. ఉద్యమి అంటే కష్టపడి పనిచేసేవాడు, లేదా తనకి ఉన్నది సరిపోదని పరిగెత్తేవాడు. రెండు అర్థాలు వస్తాయి. ఇండస్ట్రియస్ అంటారు ఇంగ్లీష్లో. ఉమ్, ఎక్కువగా పని చేద్దాము, డబ్బు బాగా సంపాదిద్దాము, డబ్బు బాగా సంపాదిద్దాము అని ఉద్దేశంలో ఉన్నవాడు. పటుహు స్కిల్ఫుల్, ఓకే, స్కిల్ సెట్ ఉన్నవాడు. తరువాతను చిన్న వయస్సులో కాసింత రోగము అనుభవించినవాడు. ద్వితీయాధిపతి ద్వితీయం నుంచి అష్టమంలో ఉంటాడు, ఓకే, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయాధిపతి ద్వితీయాత్తు అష్టమంలో ఉంటేనే 9వ ఇంట్లో ఉండగలడం కదా. మరి అలా ఉన్నప్పుడు ద్వితీయము బాల్యాన్ని చూపిస్తుంది, చిన్న వయస్సుని. అంటే ముఖ్యంగా ఏ వయస్సు అని అనుకుంటే అంటే మన ఏమంటారు మిడిల్ స్కూల్ కంటే కిందన, అంటే ఏదో ఏదో 12 ఏళ్ళు కిందన, లేకపోతే 15 ఏళ్లకు కిందన, కాసింత బలము తక్కువగా ఉన్నవాడు, లేదా కొంత రోగము ఉన్నవాడు, మాటి మాటికి ఆసుపత్రిని సందర్శిస్తున్నవాడు ఉమ్, గా కనిపించవచ్చు. తర్వాతి రోజుల్లో అతను ఆ, తీర్థ సుఖపడ్డవాడు, తీర్థస్థలాల్ని ధర్మాన్ని వ్రతాల్ని ఆచరిస్తున్నవాడుగా కనిపిస్తుంది. 2వ ఇంటి అధిపతి 9వ ఇంట్లో ఉన్నప్పుడు ప్రాపర్టీ ద్వారా, ఓకే, ఇన్హెరిటెన్స్ ద్వారా, ఎందుకంటే 9వ ఇంటి నుంచి కూడా ఇన్హెరిటెన్స్ రావచ్చు. చాలామంది ఏదో 2వ ఇల్లు 8వ ఇల్లు మాత్రమే అనుకుంటున్నారు, 9 నుంచి కూడా ఇన్హెరిటెన్స్ వస్తుంది, ఓకే. తరువాతను టీచర్గా ఉండడము, ఎందుకంటే 9వ ఇల్లు గురువుకు సంబంధించింది కదా. పై చదువులు చదవడం, పౌరోహిత్యము చేయడము, టెంపుల్స్లో ఉద్యోగాలు చేయడం, గుళ్ళో పూజారుల్లాగా ఉద్యోగం చేయడం, టూరిజం మీద ఉద్యోగం చేయడము, జడ్జిలుగా ఉండడము, గవర్నమెంట్లో పనిచేయడము, అథారిటీగా ఉండడము, మేనేజ్మెంట్లో పని చేయడము, కన్సల్టెంట్గా ఉండడము, అడ్వైజర్గా పనిచేయడం, వీటి ద్వారా మీరు డబ్బు సంపాదించగలరు. 10వ ఇంట్లో 2వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో, 2వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉన్నప్పుడు ధనేశే కర్మగే జాత కామీ మానీచ పండిత బహుదార ధనైర్యుక్త కించ పుత్ర సుఖోజ్జిత. ధనేశే కర్మగే జాత, 2వ ఇంటి అధిపతి 10వ ఇంటికి వెళితే, కామీ ఆ, కామి అంటే ఆశ ఉన్నవాడు, లేకపోతే ఆ, కామము ఉన్నవాడు. మాని, మాని అన్నది కూడా చెడ్డ పదము మంచి పదము అని అనలేము, ఓకే. కామి అన్నది కూడా చెడ్డ పదం ఏం కాదు, ఓకే. కామి అంటే డబ్బు సంపాదించాలి అని ఆశ ఉన్నవాడు, తప్పేముంది, నీ భార్య పిల్లల్ని నువ్వు పోషించుకోవద్దు, కాబట్టి డబ్బు సంపాదించాలి అని ఆశ ఉన్నవాడు, డబ్బు కోసం వెంపర్లాడుతున్నవాడు అని అర్థము. మాని అంటే కాసింత అహంకారము ఉన్నవాడు అని ఒక చెడర్థము కనిపించవచ్చు, లేదా ఏమంటారు ఆత్మాభిమానము కలవాడు, రైట్. మానధనుడు అని అంటారు కదా, దుర్యోధనుడు మానధనుడు అంటూ ఉంటారు మాయాబజార్ సినిమాలోని.
మానధనుడు మానధనుడు అని. మానధనుడు అంటే కాసింత అహంకారం ఉన్నవాడు, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు. పండిత, బాగా చదువుకున్నవాడు. బహుదార, ఒక భార్య కాదు ఎక్కువ భార్యలు ఉండవచ్చును. ఎందుకు ఇవి మాటి మాటికి చెప్పడము అంటే, రెండవ ఇంటి అధిపతి పదవ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒక ట్రిగ్గర్గా పడుతుంది. 12 గళ్ళు చూపిస్తాయి నీకు ఒకటే విషయాన్ని, అందుకు ఇది చెప్పడం. బహుదార ధనైర్యుక్త. జనరల్గా ఏంటి అంటే, రెండవ ఇంటి అధిపతి పదవ ఇంట్లో ఉన్నప్పుడు ద్వితీయాత్తు భాగ్యంలో ఉన్నాడు. ఓకే, రెండవ ఇంటి నుంచి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా మంచి ప్లేస్మెంట్. డబ్బులు బాగా ఉన్నవాడు, పెళ్ళాం పిల్లల్ని పోషించగలుగుతున్నవాడు అని అర్థము. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, గ్రహము పదవ ఇంట్లో ఉన్నది అంటే ద్వితీయ షష్టమ రాజ్యాలు 2, 6, 10 ఈ మూడిట్లో ఎక్కడున్నా ఒకటే నిజానికి. దీన్నే వీళ్ళు, అతని వాడి పేరేంటి, బిఎన్ఎన్ వాళ్ళు పెట్టుకున్నారు సింపుల్గా. అందుకే వాళ్ళు స్ట్రైట్ చేసి పారేశారు. 1, 5, 9లో ఉంటే ఒకటిలో ఉన్నట్టు, 2, 6, 10లో ఉంటే రెండో ఇంట్లో ఉన్నట్టు, 3, 7, 11లో ఉంటే మూడో ఇంట్లో ఉన్నట్టు, 4, 8, 12లో ఉంటే నాలుగో ఇంట్లో ఉన్నట్టు అని రాసుకుంటారు సింపుల్గా. ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తుంది. 2, 6, 10 ఇళ్లలో ఉన్న గ్రహము ఎప్పుడు యోగించగలదు? ఒకే ఒక కండిషన్ ఉంది దానికి, ఒళ్ళు అలిసిపోయేలాగా కష్టపడి పని చేసిన నాడు. ఓకే, పని, ఎందుకంటే కర్మస్థానము పదవ ఇల్లు కనుక కర్మ చేస్తే యోగిస్తుంది. కర్మ చెయ్యడము లేదు అంటే ప్రయత్నము చెయ్యడము లేదు. ఆరో ఇల్లు రొటీన్, రోజు ఉద్యోగానికి వెళ్తున్నాడా అన్న చూస్తుంది. పదో ఇంట్లో ఉన్న రెండో ఇంటి అధిపతి వెళుతున్నాడు, డబ్బు వస్తుంది. రోజు వెళ్ళట్లేదు, డబ్బు రాదు. రైట్. కాబట్టి ఈ 2, 6, 10 ఇటువంటివి ఉన్నప్పుడు, 3 ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పవలసిన విషయం ఏంటి అంటే, నువ్వు పూజలు పునస్కారాలు చేస్తున్నావు, మానుతున్నావు, తర్వాత విషయం. కొంతమంది ఏంటంటే వీటికి ఏవో డబ్బులు అవి ఖర్చు పెట్టేసి, అక్కడ 1,00,000 కట్టేసి, ఇక్కడ 10 లక్షలు కట్టేసి ఇలాంటివి చేస్తున్నారు. ఉద్యోగం రావట్లేదని, లేకపోతే బిజినెస్లో ఇబ్బంది ఉంది అని. రోజు ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం, రోజు జరుగుతున్న విషయాన్ని సరిగ్గా కనుక్కోవడము, దానికి తగ్గ యాక్షన్ తీసుకోవడము చేస్తే బిజినెస్ అయినా ఉద్యోగం అయినా బాగుపడుతుంది. ఈ పదో ఇంట్లో ఉన్న వాటికి ఎవరు, ముఖ్యంగా 10th హౌస్ చాలా ఇంపార్టెంట్ హౌస్. చాలామంది ఏమనుకుంటారంటే, ఓహో సూపరు, ఓ ద్వితీయాధిపతి సూపర్, 10th హౌస్ సూపర్ కాదు నాన్న, బోల్డ్ కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది. ఎక్కువ పని చేస్తున్నావు, ఎక్కువ డబ్బు వస్తుంది. తక్కువ పని చేస్తున్నావు, తక్కువ డబ్బు వస్తుంది. పని చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నావు ఏసీ వేసుకుని, డబ్బు రావడం చాలా కష్టము, అప్పులు అవుతాయి బాగా. ఓకే, కనుక వీళ్ళకి ఏం చెప్పాలి? పూజలు పునస్కారాలు కాదు, ముందు నోరు మూసుకుని గట్టిగా పని చేయడానికి ఇంట్లో నుంచి బయలుదేరు అని చెప్పాలి. కించ పుత్ర సుఖోజ్జిత. దశమము పంచమము నుంచి 6వ ఇంట్లో ఉన్నది. 5వ ఇంటి నుంచి 6 ఇళ్ళు లెక్క పెట్టండి. కనుక 5వ ఇంటికి సంబంధించిన విషయం ఏదైనా 10వ ఇంట్లో ఉంటే ఇబ్బంది పడుతుంది. 2వ ఇంట్లో ఏముంటుంది? కుటుంబము అని ఉంటుంది కదా. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? నీవు, నీ భార్య, నీ పిల్లలు. కనుక పంచమానికి సంబంధించిన విషయం మాత్రం ఇందులో ఇబ్బంది పడుతోంది. రైట్. ద్వితీయాత్తు భాగ్యంలో ఉంది కానీ పంచమాంతు షష్టమంలో ఉండడం వలన పిల్లల వలన కాసింత తక్కువ సుఖము కలగగలదు. కించిత్, కించ అంటే తక్కువ, కొద్దిగా తక్కువ సుఖము కలగగలదు. 2, 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను దీంట్లో. ఏంటి అంటే, పిల్లలు కలగడానికి ఇబ్బంది ఉండడము. ఎలా చెక్ చేస్తాము? D7 కూడా చెక్ చేయాలి. ఓకే, ఇది ఒకటి పట్టుకొని డాన్సింగ్ పనికిరాదు. D7 చెక్ చేయాలి. D1లో నేర్చుకున్న నక్షత్రాలు, డిస్పోజిటర్స్ చెక్ చేయాలి. చూసిన తర్వాత తెలుస్తుంది. దశ ఖచ్చితంగా చూడాలి. ఓకే, D7 యూజ్ చేసి, సప్తాంశ యూజ్ చేసి పిల్లలు ఎప్పుడు కలుగుతారు అన్న దాని మీద ఇంకా నేను వీడియో చేయలేదు. నాకు బాగా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నాతో పాటు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి తెలుసు ఎలాగ టైమింగ్ చేయడము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అది చేయొచ్చు. దాన్ని బట్టి తెలుస్తుంది పిల్లలకి ఇబ్బంది ఉందా, లేట్ అవుతోందా అన్నది తెలుస్తుంది. ఇంకో రకంగా ఏం తెలుస్తుందంటే, ఇది కొంచెం గొప్ప విషయంగా కూడా తీసుకోవచ్చు ఈ రోజుల్లో. ఇతను ఇక్కడ ఉన్నాడు, పిల్లలు అమెరికాలో ఉన్నారు. కనుక పిల్లాడిని తాకే అవకాశం లేకుండా ఉండడం. రైట్. ఉజ్జిత, సుఖోజ్జిత. ఉజ్జిత అంటే విడిచిపెట్టేసిన వాడు అని అర్థం. పిల్లాడు ఇక్కడ వదిలేసి తండ్రిని వేరే దేశంలో ఉన్నాడు అని అర్థము. ఆనాటికి ఇది మంచిది కాదు. ఏనాటికి? పరాశరుడు టైంకి ఇది మంచిది కాదు. కానీ ఈనాడు మా వాడు చంద్రమండలంలో ఉంటాడంటే, ఇంకొక 30 ఏళ్ళు పోతే మీ వాడు ఎక్కడ ఉంటున్నాడంటే, మా వాడు చంద్రమండలంలో ఉంటున్నాడండి, వస్తాడు నెక్స్ట్ వీక్ చెప్పాడు, ఫోన్ చేసాడంట కదా. ఇప్పుడు అమెరికా అలాంటిది కాబట్టి అమెరికాలో ఉంటున్నాడండి. మరి ఇది గొప్పగా, తప్పేముంది?
కనుక కించపుత్ర సుఖోజ్జిత అన్న దాంట్లో దూరంగా ఉన్న పిల్లలు ఒక అర్థము. లేదా వీడు అన్నీ సంపాదించుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ అమ్మా నాన్నని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో వేశాడు. ఓకే, ఇందులో ఏదైనా రావచ్చు. రైట్. 11వ ఇల్లు, ద్వితీయాధిపతి 11వ ఇల్లు. ఇది చాలా గొప్ప ధనయోగముగా భావిస్తారు. ఓకే, ద్వితీయాధిపతి 11వ ఇల్లు, కానీ దీంట్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ద్వితీయాధిపతి 11వ ఇంటి అధిపతి కనెక్షన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇది ఇబ్బంది పడే కనెక్షన్స్లోకి వెళ్ళింది అంటే 12, 8, 6 వీటిల్లోకి వెళ్ళింది. డబ్బు ఉండకపోవడంతో పాటు పోవర్టీ ఉండే, పేదరికం ఉండే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి. ఓకే, కనుక ఏది చూసి సంకలు గుద్దేసుకోవడాలు అవి చేసేటప్పుడు పూర్తిగా చెయ్యాలి. ఒక్కటేదో చూసేసుకున్న ద్వితీయాధిపతి లాభం సూపర్, ఇంకేముంది, అన్ని డబ్బులే వచ్చేస్తాయి. ఓకే, చదువుదాం ఇప్పుడు. ధనేశే లాభభావస్తే సర్వలాభ సమన్విత. రెండవ ఇంటి అధిపతి 11వ ఇంట్లో ఉంటే మొత్తం అన్ని లాభాలే వస్తాయి. సదుద్యోగయుతో, మంచి ఉద్యోగము. మాని, రైట్, మాని అంటే ఇందాక చెప్పుకున్నాం. అభిమానవంతుడు, మానధనము కలిగిన వాడు, కాసింత గర్విష్టి. కీర్తిమాన్, బాగా కీర్తి గణించిన వాడు. జాయతే నరహ, ఒక్క మాట దీంట్లో నెగిటివ్ మాట లేదు. ఓకే, ద్వితీయ పెద్ద పెద్ద డబ్బు బాగా సంపాదించిన వాళ్ళని చూడండి, ద్వితీయ లాభాలు అవి ఎక్స్చేంజ్లో ఉండడం అవి మీకు కనిపిస్తాయి. నేను మీకు కిందన ఇచ్చాను, ఇవాళ అది కూడా చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ద్వితీయ అధిపతి 11లో ఉండడము చాలా గొప్ప యోగం. ఓకే, దీంతో పాటు లగ్నాధిపతి కూడా కలిసి ఉన్నాడు. లగ్న ద్వితీయాధిపతులు కలిసి 11వ ఇంట్లో ఉన్నారు, చాలా గొప్ప యోగం. మళ్ళీ ఆ డిస్పోజిషన్ చాలా ఇంపార్టెంట్. ఆ డిస్పోజిషన్ 12వ ఇంట్లో ఉంది. బాగా డబ్బులు ఉండేవి ఒకప్పుడు, ఆ డబ్బులన్నీ పోయాయి. ఓకే, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, రైట్. 12వ ఇంట్లోంచి 11వ ఇంట్లోకి వెళ్తోంది. 12వ ఇంట్లో డబ్బు లేకుండా ఉండి 11వ ఇంట్లోకి డిస్పోజిషన్ వెళ్తోంది, డబ్బులోకి వెళ్తున్నారు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. డిస్పోజిషన్ చాలా ఇంపార్టెంట్. ఎండ్ రిజల్ట్ అక్కడి నుంచి వస్తుంది. నవాంశ కూడా చూడవలసి ఉంటుంది, దశ కూడా చూడవలసి ఉంటుంది. అంతా బ్రహ్మాండంగా ఉంది, కానీ దశలు ఏవి దానికి అనుకూలించేవిగా రావడం లేదు. అప్పుడు కూడా పెద్దగా యోగాల వలన లాభము ఉండకపోవచ్చు. రైట్. సో 11వ ఇంట్లో ఉన్నప్పుడు ద్వితీయ అధిపతి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎల్డర్ బ్రదర్స్ నుంచి, ఎల్డర్ సిస్టర్స్ నుంచి, దానికంటే ముందు పుట్టిన అన్నదమ్ములు, అన్నలు అక్కల నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, కమ్యూనికేషన్ చేయడం ద్వారా, ఎంటర్టైన్మెంట్ ద్వారా, కన్సల్టెంట్స్గా పనిచేసి, లేదా ఒక ఫిక్స్డ్గా శాలరీ లాంటిది లేకుండా కాంట్రాక్ట్స్ లాగా చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏముండొచ్చు, ద్వితీయ అధిపతి లాభం, ఒక వంట చేసుకునే వ్యక్తి. ఓకే, వంట చేసుకునేవాడు ఏం చేస్తాడు? క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తున్న వ్యక్తి అనుకోండి. క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తూ కోట్లు గణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో ఏది తప్పుగా దయచేసి ఎవరు తీసుకోవద్దు. వంట చేసుకోవడం అంటే ఏం తప్పేం కాదు. హోటల్ పెట్టిన వాడు ఉన్నాడు అనుకోండి, 5 స్టార్ హోటల్, వాడు ధనవంతుడు కాడు. ఎందుకు దాన్ని కిందకెందుకు చూస్తారు? వంటవాడు అంటే డబ్బు లేనివాడు అనమాట కదా. మన సమాజం మరలా తయారైంది, ఏం చేస్తాం? సరే, 12వ ఇల్లు, రెండో ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉంటే ధనేశో వ్యయగే జాతో మాన సాహస సంయుత పరాశ్రయీ భవే జ్యేష్ఠానుసౌఖ్య సముజ్జిత. ఓకే, 12వ ఇంటిలో ఉన్నప్పుడు, రెండవ ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉన్నప్పుడు ధనేశే వ్యయగే జాతో మాన అంటే అభిమానవంతుడు, గర్విష్టి, సాహస సంయుత, సాహసాలు చేసేవాడు. అంటే ఎక్కడైనా ఏదైనా బిజినెస్ ఉంది, రూపాయికి రూపాయి వస్తుందంటే రూపాయికి రూపాయి కాదు, రూపాయికి 2 రూపాయలు వస్తుందా అని సాహసము చేయగలిగిన వాడు. ఇది మంచా అంటే మంచి, చెడ అంటే చెడు. ఈ మంచి అని ఎలా చెప్తాం? చెప్పలేం. చెడు అని ఎలా చెప్తాం? చెప్పలేం. ఎందుకంటే అది చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయితే రూపాయి పెట్టి 3 రూపాయలు వచ్చిందిగా, పోగొట్టుకుంటే ఉన్న రూపాయి కూడా పోయిందిగా. ఓకే, కనుక గ్యాంబ్లింగ్లో ఇష్టం ఉన్నవాడు. తర్వాత పరాశ్రయి, ఇతను చేయాల్సిన పని వేరే వ్యక్తి యొక్క పని మీద ఆధారపడి ఉంటుంది.
ఓకే. ఎందుకంటే ద్వితీయము సాధారణ ద్వితీయాన్ని తీసుకోండి. మేషాత్తు ద్వితీయము శుక్రుడు పరిపాలిస్తున్నాడు. శుక్రుడు మేషాత్తు 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. ద్వితీయ సప్తమాధిపతి 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. శుక్రుడు శుక్రాచార్యుడిని తీసుకోండి. శుక్రాచార్యుడు విష్ణువుని ఢీకొట్టినప్పుడు రాక్షసులు చేయవలసిన పని రాక్షసులు చేసిన నాడు గొప్ప పదవికి వెళ్ళాడు. రాక్షసులు చేయవలసిన పని రాక్షసులు చేయలేని నాడు రాజ్యము పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. శుక్రాచార్యుడిని జాగ్రత్తగా గమనించండి. హిరణ్యకశిపుడు ఉన్నాడు, అప్పుడు కూడా శుక్రాచార్యుడు గురువుగా ఉన్నాడు. ఒరే అలా చేయకురా ఇలా చేయరా అని చెప్తే వినలేదు. ప్రహ్లాదుడి టైంలో కూడా శుక్రాచార్యుడే గురువుగా ఉన్నాడు. ఇలా చేయరా నాయన అంటే చేశాడు. కాబట్టి శుక్రాచార్యుడికి గొప్ప పేరు వచ్చింది. సో శుక్రాచార్యుడికి బాగా పేరు రావడానికి కారణం ఏంటి? ప్రహ్లాదుడు కదా. దాని తర్వాత అలాగే అతని మనవడు వరకు మీరు చూడవచ్చు. రైట్. సో కాబట్టి పరాశ్రయి భవే జ్యేష్ఠానుసౌఖ్య సముజ్జిత. శుక్రుడు 12వ ఇంటిలో ఉన్నప్పుడు ఉచ్చ పొందినప్పుడు మీరు చూస్తే శుక్రుడు దేనికి ప్రతీతి? స్వార్థానికి ప్రతీతి. తనకంటే ముందు పుట్టిన వాడిని పుట్టనివ్వకుండా చేస్తాడు శుక్రుడు. ఎందుకంటే అదే విడుదలైన వీర్యముగా విడుదలైన మనము కాంపిటీషన్లో ఉండి ఎవరు ముందొస్తే వాళ్ళు అండముతో ఫలదీకరణం చెంది మనం బిడ్డగా బయటికి వస్తున్నాం కదా. కనుక మిగిలిన వారందరినీ నాశనం చేస్తున్నాడు శుక్రుడు. అందుకే శుక్రుడిని నిజంగా మారకం కింద తీసుకుంటారు. న్యాచురల్ మారక ఎవరు అంటే శుక్రుడు, బతకనివ్వకుండా చేసేది. అందుకే ద్వితీయాధిపతి సప్తమాధిపతిని వీళ్ళు మనము మారకముగా తీసుకుంటాం. కారణం ఏంటంటే శుక్రుడు కనుక మిగిలిన వాడిని బతకనీయకుండా చేస్తాడు. తనతో సమానంగా ఉండేవాడిని బతకనీయడు, పైన ఉన్నవాడిని బతకనీయడు. శుక్రుడు రాజు కదా, పైన ఉంటాడు. శుక్రుడికి రాజుతో పోరు. ఓకే. ఇవన్నీ కలగలుపుకుంటే మీకు అర్థమయ్యేది ఏంటి అంటే పాలించేవాడిని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే. అదొక అర్థం తీసుకోవచ్చు. అంటే శుక్రుడిని ఎవరు రూల్ చేయడానికి ఒప్పుకోడు, అదొక అర్థము. లేదా అన్నయ్య ఎవరైనా ఉంటే ఆ అన్నయ్యతో పెద్దగా మంచి అభిప్రాయం లేకపోవడము, లేదా ఇతనే పెద్దవాడు, లేదా ఇతని కంటే ముందు తల్లికి ఒక అబార్షన్ జరిగింది. ఓకే. ఇందులో ఏదైనా కావచ్చు. రైట్. కాకపోతే ద్వితీయాధిపతి 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరినైనా తన యొక్క మాటల వలన ఇబ్బంది పెట్టి, ఎందుకంటే శుక్రుడు ద్వితీయానికి కారకుడై ఉండి 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నప్పుడు మాటల ద్వారా ఎవరిని కించపరచకుండా ఉండడము ముఖ్యం. అనుకోకుండా పొరపాటున ఏదో జోక్ వేసి ఆ జోక్ వలన అవతలి వారు కాస్త చిన్నబుచ్చుకోవడం వలన పగబట్టి నన్నంతటి మాట అంటాడా అని వీళ్ళ మీద పగ సాధించుకోగలిగే అవకాశాలు కొన్ని ఉన్నాయి. దాని వలన కొంత ఇబ్బంది పడగలరు. ద్వితీయాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు. నోరు చాలా అదుపులో పెట్టుకోవడం చాలా అవసరము, కానీ పెట్టుకోవడం చాలా కష్టం. రైట్. ఎక్కడి నుంచి వస్తాయి మీకు డబ్బులు? ఫారిన్ ఎంఎన్సీల ద్వారా, లేదా శుభ్రంగా కుర్చీ మీద కాలు వేసుకొని కూర్చొని పనిచేసే అవకాశము లేని చోట. రైట్. ఎక్కడికో ప్రయాణం చేస్తే తప్ప పని అవ్వదు. ఓకే. అటువంటి చోట్ల పనిచేయడం, హాస్పిటల్స్లో పనిచేయడము, స్పిరిచువల్ గురూస్గా ఉండడం, ఎన్జిఓస్లో పనిచేయడము, లేదా ఫార్ములాలు తయారు చేసే సీక్రెట్ వర్క్ తయారు చేసే సైంటిస్టులుగా ఉండడము, సైకాలజీలో పనిచేయడము, ఎక్స్పెండిచరు, సేల్స్, ఇంత ఖర్చు అయింది ఇంత సేల్స్ చేశాము అన్న దాని మీద ఉండడము, ఇంపోర్టు ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉండడము, క్రిమినల్స్, జైల్స్ వాటికి సంబంధించిన వాటిల్లో ఉండడము, వారి యొక్క మాటల వలన మిగిలిన వారి సెంటిమెంట్స్ని లేకపోతే ఈగోని దెబ్బతీయడము, దాని ద్వారా ఏదైనా ఇబ్బందిని అనుభవించడము. ఇవి 12 ఇళ్లలో 2వ అధిపతి ఉండడము వలన వచ్చే ఫలితములు. తర్వాత ఇంకొక 2-3 మొక్కలు ఉన్నాయి, ఇది చెప్పేసిన తర్వాత మీరు క్వశ్చన్లు అడుగుదురు. డబ్బు ఎలాగ చూస్తాము? ఓకే. వెల్త్ ఎలా చూస్తాము అన్నది ఇచ్చాను. 2, 11 ఈ రెండు చాలా ఇంపార్టెంట్ హౌసెస్. దీంతో పాటు అంటే ఎంత డబ్బు ఉంది మనిషి దగ్గర అన్నది చూస్తే, బాగా డబ్బు ఉన్న వాళ్ళ హోరోస్కోప్స్ చూసినప్పుడు మీకు ఈ కాంబినేషన్స్ కనిపిస్తాయి. 2, 11 యోగాల్లో ఉంటాయంటే ఒక పరస్పరము పరివర్తనలో ఉండడం. ద్వితీయ అధిపతి 11వ ఇంటి అధిపతి ఒకళ్ళతో ఒకళ్ళు
దీంట్లో ఉండి దాంతోపాటు 1, 5, 9 ఇళ్ల అధిపతులు ఎవరైనా కలిసి ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ 2, 11, 5 లార్డ్స్ కలిసి ఉన్నాయి. ఓకే, జూపిటర్ అంటే గురువు కానీ శుక్రుడు కానీ ఆ ఆ కలయికని చూడడం ద్వారా, ఓకే, లేదా వీటి డిస్పోజిషన్ అంతా చాలా బ్రహ్మాండంగా మంచి పొజిషన్లో ఉండడం, వాటికి గురు దృష్టి శుక్ర దృష్టి ఉండడం, ఇద్దరు వీక్షించడము, ఓకే, ఇటువంటివి కూడా మంచి యోగాల్ని తీసుకొస్తాయి. ఇందులో భంగము అని, యోగ భంగము అని ఒకటి ఉంది. ఇవి జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వంకాయలని తీసుకొచ్చి వంట చేస్తున్నాం అనుకోండి, అందులో ఒక్క వంకాయ కుళ్ళిపోయింది వేసాము అనుకోండి, ఇదేమిటి నవనవలాడే మంచి 9 వంకాయలు వేసాం కదా, కుళ్ళిపోయిన వంకాయ ఒక్కటి ఉంటే మాత్రం ఏమైంది, మిగిలిన 9 వంకాయలు సూపర్గా ఉన్నాయి కదా, కూర ఏమిటి కుళ్ళు కంపు ఎందుకు వస్తోంది అన్నారు అనుకోండి ఎవరైనా, మీరు ఏమంటారు? ఒక్క కుళ్ళు వంకాయ చాలరా, ఒక్క పుచ్చు వంకాయ చాలు మొత్తం కూర పాడైపోవడానికి అని అంటాం కదా. అదే దీంట్లో ఇవన్నీ యోగంలో ఉన్నాయనుకుందాం, 2, 11, 9, 5 అధిపతులు కలిసి ఉన్నాయి. ఆ యోగంలో ఈ యోగ భంగం వచ్చి కూర్చుందనుకుందాం, యోగ భంగం బాగా ఉన్నట్టు ఆ యోగం పనిచేయదు, మరో ఇంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఓ ద్వితీయాధిపతి ఉచ్చులో ఉన్నాడు, ఓహో ఏదో భాగ్యాధిపతి అతనితో కలిసిపోయి ఉన్నాడు, దాంతోపాటు 11వ ఇంటి అధిపతి కూడా కలిసిపోయి ఉన్నాడు అంటే బ్రహ్మాండమైన యోగం ఉందిరా అని. కానీ దాంతోపాటు యోగభంగాన్ని, ఆ లగ్నానికి యోగభంగాన్ని తీసుకొచ్చే గ్రహం కలిసి ఉన్నది, అది చాలు మొత్తం అంతటినీ పాడు చేస్తుంది. ఓకే, సో దానికి నేను ఇక్కడ ఇచ్చాను, బుధ లగ్నాలై ఉన్నప్పుడు అంటే మిథునము కన్య ఉన్నప్పుడు యోగభంగం ఇచ్చేది కుజుడు. ఓకే, ఒక్కోసారి గురువు కూడా కొంత యోగభంగాన్ని ఇస్తాడు, కానీ ఈ విషయంలో గురువు డబ్బు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డబ్బుని జనరల్గా ప్రొటెక్ట్ చేస్తాడు. కలిసి ఉన్న దానికంట గురువు యొక్క దృష్టి బాగా ఉపయోగపడుతుంది. కలిసి ఉన్న దానికి తక్కువ వస్తుంది డబ్బు, దృష్టి ఉన్నది గురువు ఎక్కువ వస్తుంది ఫలితం. ఓకే, ఇవి ఈ కలయిక గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం వెనక్కి వెళ్తున్నాను. ఈ 2, 11, 5, 9, 1 ఇవి చెప్పాను కదా, వీటిల్లో ఏ రెండో, ఈ 2 కలిసి ఉన్నాయి కొంత ఫలితం, 3 కలిసి ఉన్నాయి మరికొంత ఫలితము, అన్నీ కలిసి ఉన్నాయి ఇంకా పెద్ద ఫలితము. ఎక్కడ కలిసి ఉన్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. కేంద్ర కోణాల్లో కలిసి ఉన్నాయా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th హౌస్లో కలిసి ఉన్నాయి అనుకుందాం. ఏంటి ఇంపార్టెంట్? ఇందాక చెప్పుకున్నాం, కష్టపడి పని చెయ్యడం ఇంపార్టెంట్. ఏ ఇంట్లో ఉన్నాయో ఆ ఇంటి సిగ్నిఫికేషన్ వాడి తీరాలి, వాడకుండా అవ్వదు. ఓకే, అక్కడ ఉన్నంత మాత్రాన ఏదో వచ్చేది, కష్టపడి పని చేస్తే అప్పుడు అది పనికి వస్తుంది. ఓకే, ఎందుకు నాకు యోగం పని చేయట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు. ఓకే, నాకు ఇక్కడ మంచి యోగం ఉంది కదా, పరాశరుడు చెప్పింది, ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఆ ఇంట్లో వాడాల్సింది వాడడం లేదు. రైట్, 8వ ఇంట్లో ఉంది, 8వ ఇంటికి సంబంధించిన పని చేస్తే వస్తుంది అది. 6వ ఇంట్లో ఉంది, 6వ ఇంటికి సంబంధించిన పని చేస్తేనే వస్తుంది అది, లేకపోతే రాదు. రైట్, దాన్ని దాన్ని ఈ మధ్య కాలంలో దాన్ని ఏమంటున్నారు, యాక్టివేట్ చేయడం అంటున్నారు. యాక్టివేట్ చేయడం లేదు, పాడు లేదు, దానికి సంబంధించిన పని చేస్తే చాలు. ఓకే, సరే, భంగాలు ఎలా వస్తున్నాయో చెప్తున్నాను. మిథునము కన్య, దీనికి కుజుడు ఈ లగ్నాలై ఉన్నప్పుడు, ఈ పైన చెప్పిన యోగం కలిగినప్పుడు కుజుడు దాంతో కలిసి ఉన్నాడు, యోగం భంగం అయ్యే అవకాశం చాలా వరకు ఉన్నది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు ఉన్నాడు అనుకుందాం, మిథున లగ్నం తీసుకున్నారు, కుజుడు 6వ 11వ ఇంటి అధిపతి, మరి 11వ ఇంటి అధిపతి కదా, ద్వితీయంలో ఉంటే మరి సూపరే కదా, 11వ ఇంటి అధిపతి దాకా కరెక్టే. ఇప్పుడు గురువు కూడా కలిసి ఉన్నాడు, అప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉంది. ఓకే, అలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి 11వ ఇంటి ఇది వచ్చింది కదా, కన్య నుంచి చెక్ చేస్తున్నారు, 3, 8 ఇళ్ళు వచ్చాయి, అప్పుడు కుజుడు ఒక్కడ చాలు పాడు చేయడానికి, యోగ భంగానికి. ఓకే, శని ఇల్లు ఉంది, శని ఇంటి నుంచి రవి కానీ చంద్రుడు కానీ పాడు చేసే అవకాశం ఉంది. ఈ 2 ఉన్నాయి, యోగ భంగం సులువుగా అవుతుంది. అంటే లగ్నము శని యొక్క లగ్నం అయ్యింది, శని యొక్క లగ్నం నుంచి అని అర్థం, శని యొక్క లగ్నం నుంచి రవి చంద్రుడు, శుక్ర లగ్నము నుంచి చంద్రుడు రవి గురువు. రైట్, దీంట్లో ఇప్పుడు పైన చెప్పిన వాటిల్లో ఒక ఆధిపత్యం వచ్చినప్పుడు మరి తప్పదు కదా అంటే, అవును, అక్కడికి మినహాయింపు ఇచ్చారు, మిగిలిన గ్రహం కూడా కలిసినప్పుడు ఇది కూడా చెడులోకి వెళుతుంది. ఓకే, అక్కడి నుంచి యోగభంగం రావచ్చు.
చంద్రుడి విషయంలో శనిగా మీరు తీసుకోవచ్చు. ఓకే. గురు విషయంలో శుక్రుడు శని, కుజుడి విషయంలో బుధుడు, రవి విషయములో శని. రైట్, అంటే రవి లగ్నం అయినప్పుడు శని. ఇవి యోగభంగాలుగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యోగభంగము గనక కేంద్ర కోణాల్లో జరుగుతోంది, ఇది చాలా ఎక్కువ ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఓకే, అంటే ఎక్కువ పోవర్టీ, ఎక్కువ పేదరికము రావడానికి కేంద్రం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచి కేంద్రం, ఒక 10వ ఇల్లు సెలెక్ట్ చేసుకోండి. 10వ ఇంట్లో ఇవన్నీ కలిసి ఉన్నాయి, సూపర్ అనుకునే లోపు ఇందులో యోగభంగం వచ్చి అక్కడ కూడి ఉన్నది, అప్పుడు అది పేదరికాన్ని తీసుకొస్తుంది, ఉల్టా కంప్లీట్గా రివర్స్ చేస్తుంది డైరెక్షన్. ఓకే, చాలామంది అర్థం చేసుకోలేకపోతున్న విషయం ఏంటి అంటే, ఇదేంటి ద్వితీయాధిపతి ఉచ్చులో ఉన్నాడు కదా, పోవర్టీ ఎలా ఉంది, డబ్బులు ఎందుకు లేవు, డబ్బులకి ఎందుకు లాటరీ కొడుతున్నారు. ఓకే, తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు. రైట్, దానికి తోడు ఉద్యోగం కూడా చేయట్లేదు, ఏదో ఆకతాయిగా తిరుగుతున్నాడు, అప్పుడు ఇంకా ఎక్కువ కష్టం ఉంది, 10వ ఇల్లు కాబట్టి. ముఖ్యముగా కేంద్రాధిపతులు చాలా ఇంపార్టెంట్. ధనయోగాలు బాగా పనిచెయ్యాలి, కేంద్రాల యొక్క అధిపతుల్ని తీసుకోండి. వాళ్ళకి ఈ యోగభంగము కలిగించే గ్రహాలు కలిసి ఉన్నాయి అని అంటే అప్పుడు అవి గ్ర యోగభంగాన్ని చేయడానికి అవకాశాలు ఎక్కువ చూపిస్తాయి. రైట్, కానీ ఒక్కోసారి యోగభంగము, ఫర్ ఎగ్జాంపుల్ అష్టమం, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, మకర లగ్నము అనుకుందాం, అష్టమాధిపతి కలిసి ఉన్నాడు, యోగభంగం అయిపోయింది అనుకునే లోపు అతను ఏదో ముఖేష్ అంబానీ అనుకుందాం, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బిజినెస్ని ఇతను హ్యాండిల్ చేస్తున్నాడు కదా. తను చేస్తున్న బిజినెస్ ఏంటి, వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, ఆ బిజినెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. అలా ఉంది బ్రహ్మాండం. ఓకే, మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఓకే, అర్థం అవ్వడం లేదు అంటే మీకు బేసిక్స్ సరిగ్గా లేవు, దానికి నేనేమి పెద్దగా చేయలేను, మీరు నేర్చుకొని రావాల్సి ఉంటుంది. రెమెడీ ఏం చేయొచ్చు, ఒకవేళ ఇది ఉంది, ప్రాబ్లం ఉంది, సరే మినిమంకైనా కొంచెమైనా బాగా చెయ్యాలి కదా. ఓకే, దీనికి ఏం చేయొచ్చు అంటే, యోగ భంగము చేసే ఆ గ్రహము ఏదైతే ఉందో ఆ గ్రహము ఎవరి వలన ఎవరి ఇంట్లో నీచ పొందుతాడో పట్టుకుని ఆ గ్రహము యొక్క అవతారాన్ని పూజించడము. ఫర్ ఎగ్జాంపుల్, కుజుడు యోగభంగం ఇస్తున్నాడు అనుకుందాం. కుజుడు ఎవరింట్లో నీచ పొందుతాడు, చంద్రుడి యొక్క ఇంట్లో నీచ పొందుతాడు. కనుక చంద్రుడి యొక్క అవతారాన్ని పూజించడము. చంద్రుడి యొక్క అవతారము, నేను ఇవన్నీ చెప్పాను, ప్రతి గ్రహానికి అవతారాలు, అధిదేవతలు, ప్రత్యధి దేవతలు చెప్పాను. చంద్రుడి అవతారం ఏంటి, కృష్ణుడు. రైట్, కృష్ణుణ్ణి పూజించడం. రైట్, ఇలా తీసుకోవాలి. ఇది డబ్బు సంబంధించిన విషయంలో D1 నుంచి చూడడానికి, ఇంతకు ముందు D9 నుంచి ఎలా చూడాలో చెప్పాను. కేంద్రాలు అన్నిటికంట ఇంపార్టెంట్. కేంద్రములను బట్టే డబ్బు సంపాదిస్తాడు మనిషి. కేంద్రాలు ఫ్రీగా ఉన్నాయి, యోగభంగంతో కలవకుండా ఉన్నాయి, 12వ ఇంట్లో ఉన్నాయి, 8వ ఇంట్లో ఉన్నాయి, ఇంకో చోట ఉన్నాయి, ఎక్కడ ఉన్నది అన్నది కాదు, యోగభంగ గ్రహముతో కలవకుండా ఉంటే క్లీన్గా ఉన్నట్టు. అంతేకాని ఈసారి నుంచి ఎప్పుడూ కూడా ఓ లగ్నాధిపతి అష్టమం, ఓకే, చతుర్థాధిపతి అష్టమం, ఇలా ఏం తీసుకోవద్దు. యోగ భంగము లేకుండా ఉన్నదా లేదా అన్నది చూడండి. యోగ భంగము జరుగుతున్నది అంటే అది చాలా వరకు నష్టపోతున్నది అని అర్థం. రైట్, స్టామరింగ్. స్టామరింగ్ అంటే నత్తి. నత్తి ఎవరికి వస్తుంది, నత్తి ఎలా పట్టుకుంటాం, ద్వితీయం నుంచి నత్తి పట్టుకుంటాము. ఆరూఢ లగ్నము అని ఉంటుంది, ఆరూఢ లగ్నాన్ని వేసుకుని, ఆరూఢ లగ్నము అంటే ఏం లేదు, లగ్నాత్తు లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం ఉంది, లగ్నాత్తు పంచమంలో లగ్నాధిపతి ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, చంద్రుడు అనుకుందాం, లగ్నము క్యాన్సర్, కర్కాటకం, చంద్రుడు పంచమంలో ఉన్నాడు. రైట్, పంచమం అంటే వృశ్చికం. వృశ్చికం నుంచి మళ్ళీ 5 గళ్ళు లెక్క పెట్టండి. ఎందుకు, లగ్నాత్తు పంచమంలో లగ్నాధిపతి ఉన్నాడు గనుక మళ్ళా వృశ్చికం నుంచి 5 గళ్ళు లెక్క పెడితే మీకు ఏమొస్తుంది, కుంభం ఏంటంటారు, మీనం వస్తుంది. మీనంలో వేసుకుంటారు ఆరూఢ లగ్నాన్ని. ఆరూఢ లగ్నము నుంచి 2వ ఇల్లు తీసుకుంటారు. ఆ 2వ ఇల్లు జలతత్వ రాశ అన్నది చూస్తారు.
ఆ అధిపతి ఎవరో చూస్తారు. అందులో ఏదైనా నీచ గ్రహము ఉన్నదా చూస్తారు, లేదా స్పీడుగా కదిలే గ్రహాలు ఉన్నాయా చూస్తారు. నత్తి ఎవరికి వస్తుంది అంటే తొందరగా మాట్లాడేద్దాము అనుకుని కొన్ని మాటలు సరిగ్గా పలకలేక కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నత్తి వస్తుంది. ఓకే, స్పీడ్గా కదిలే ప్లానెట్స్ అంటే చంద్రుడు, బుధుడు, శుక్రుడు, వీళ్ళు తొందరగా కదులుతారు కదా, ఇవి స్పీడ్ మూవింగ్ ప్లానెట్స్ ఇవి. దాని తర్వాత నీచ గ్రహములు, ద్వితీయానికి నీచగ్రహ సంబంధము, ఆరూఢ లగ్నాత్తు ద్వితీయానికి నీచగ్రహ సంబంధము, నీటి సంబంధము. నీరు తొందరగా పరిగెడుతుంది కదా, ఆ పరిగెట్టడంలో కొన్ని మాటలు దొల్లిపోతాయి, అందుకు నత్తి వస్తుంది. ఓకే, ఈ విషయాన్ని మీరు మళ్ళీ నవాంశలో కూడా తీసుకోవచ్చును. తీసుకుని ఎక్కడైతే మీకు నీచ సంబంధం వస్తోందో ఆరూఢ లగ్న ద్వితీయానికి, ఎక్కడైతే నీటి సంబంధం వస్తోందో చూసుకుని దాన్ని బట్టి నత్తి ఎంతవరకు పెరుగుతోందో తెలుసుకోవచ్చు. ఇది ఇనీషియల్ డేస్లో, అంటే మాటలు అప్పుడప్పుడే వస్తున్నప్పుడు, ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి పలకవు కదా, ఆ సమయంలోనే ఇది చెక్ చేసి ఉందా లేదా అని అప్పుడు చేయొచ్చు రెమెడీ. దానికి కూడా ఏం చేయొచ్చు అంటే రెండవ ఇంటి అధిపతి ఎవరైతే ఉన్నారో, ఆరూఢ లగ్న ద్వితీయము యొక్క అధిపతి ఎవరున్నారో ఆ ఆ అవతారాన్ని, అధిదేవతని, ప్రత్యధి దేవతని ఆరాధన చెయ్యవచ్చును. ఓకే, అలాగే ఆ, కంటి సమస్యలకు, ఓకే, కంటి సమస్యలకు, బ్లైండ్నెస్కు, ఓకే, ఏమున్నాయి ఇష్యూస్ చూద్దాం. రెండు రకాలుగా ఇష్యూస్ చూస్తున్నాము కంటి సమస్యలు. ద్వితీయాధిపతి, ఇది కూడా పరాశరుడు చెప్పిన సూత్రాల్లోనివే రెండు ఒకటి జైమిని చెప్పింది కిందది, ఇది పైందేమో పరాశర మహర్షి చెప్పింది. రెండు పని చేస్తున్నాయి కనుక రెండు ఇక్కడ ఇచ్చాను. మీరు కావాలంటే రెండో ఇంటి అధిపతి గురించి చెప్పిన విషయంలో ఆ పాఠంలో ఉంటుంది, చూడండి. ఓకే, ఇది జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. ఇది కొంతమంది ట్రాన్స్లేషన్ తప్పు ఉంది, శ్లోకం కరెక్టే ఇచ్చారు, ట్రాన్స్లేషన్ రాంగ్ ఉంది, నేను కొంచెం కరెక్ట్ చేశాను ఇక్కడ. ఓకే, రెండవ ఇంటి అధిపతి లేక రెండవ ఇంటి అధిపతి యొక్క డిస్పోజిటరు శుక్రుడితో కలిసి ఉండి, శుక్రుడు స్వక్షేత్ర ఉచ్ఛలలో ఉండి లేదా ద్వితీయ సప్తమ వ్యయాల్లో ఉండాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, రెండవ ఇంటి అధిపతి లేక రెండవ ఇంటి అధిపతి యొక్క డిస్పోజిటరు శుక్రుడితో కలిసి ఉండాలి, శుక్రుడు స్వక్షేత్ర ఉచ్చస్థానాల్లో ఉండాలి. ఎందుకని? శుక్రుడు కంటికి కారకుడు, రైట్? స్వక్షేత్ర ఉచ్చల్లో ఉన్నప్పుడు ఏంటి అంటే కళ్ళు భిన్నముగా ఉంటాయి. భిన్నంగా ఎప్పుడు ఉంటాయి? బాగా అందంగా ఉన్నప్పుడు, లేకపోతే ఒక కన్ను లేనప్పుడు, లేదా కంటికి బాగా పెద్ద పెద్ద అద్దాలు ఉన్నప్పుడు. అందరికీ ఉన్నట్టుగా లేవుగా కళ్ళు అనమాట, భిన్నము అంటే అది, రైట్? ఉచ్చ స్వక్షేత్రాల్లో కానీ 2, 7, 12లో కానీ, ఇది 2, 7, 12 ఏమిటి? రెండో ఇల్లు, ఏడో ఇల్లు, 12వ ఇల్లు, ఈ మూడిళ్ళు కూడా శుక్రుడికి సంబంధించిన ఇళ్ళు కదా. మేషాత్తు గమనించండి, రెండో ఇల్లు, ఏడో ఇల్లు శుక్రుడు పరిపాలిస్తున్నాడు, 12వ ఇంట్లో శుక్రుడు ఉచ్చ పొందుతున్నాడు. ఇదే కాంబినేషన్ మీకు D1లోని D9లోని రెండింటిలోని కనిపించాలి. దాని తర్వాత 1, 10 ఈ రెండు కూడా వెలుగు ఇళ్ళు, వెలుగిచ్చే ఇళ్ళు ఏంటి అంటే 1వ ఇల్లు, 10వ ఇల్లు, ఈ రెండిట్లోని వెలుగు ఉంటుంది. అలాగే 3వ ఇల్లు, 8వ ఇల్లు, దీంట్లో చీకటి ఉంటుంది, రైట్? వెలుగిళ్ళు చీకటిళ్లతో ఉన్నప్పుడు, లగ్న అధిపతి, రాజ్య అధిపతి తృతీయ అష్టమాల్లో ఉన్నప్పుడు, 1వ ఇంటి అధిపతి, 3వ ఇంటి అధిపతి కలిసినప్పుడు, 10, 8 కలిసినప్పుడు, 10, 3 కలిసినప్పుడు, లేకపోతే 10వ ఇంటి డిస్పోజిటర్ వెళ్ళి 3వ ఇంటితో కలిసినప్పుడు, ఇవన్నీ కలిసిపోతాయి. ఇవన్నీ కలిసిపోయి ఒక చోట ఉంటాయి. లగ్నాధిపతి, దశమాధిపతి, తృతీయాధిపతి, అష్టమాధిపతి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక వ్యక్తికి కన్ను పోయింది, నాతో ఆ ఎగ్జాంపులే ఉంది, కన్ను పోవడం విషయంలో ఇంకెవరో ఇచ్చారు, మర్చిపోయిన, అది ఎక్కడ రాసుకోలేదు. లగ్నాధిపతి శని, ఓకే, మకర లగ్నము, లగ్నాధిపతి శని. శని వెళ్ళి శుక్రుడితో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు తృతీయంలో, శని తృతీయంలో ఉన్నాడు. ఓకే, లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు, రైట్? ఇప్పుడు శుక్రుడు చూడండి దశమాధిపతి, మకర లగ్నానికి దశమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. కనుక లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు, దశమాధిపతి తృతీయంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ డిస్పోజిషన్ ఎవరవుతున్నారు? గురువు అవుతున్నాడు. ఎందుకని?
మీనంలో ఉంది కాబట్టి శని శుక్రుడు మీనంలో ఉన్నారు, ఈ గురువు వచ్చి అష్టమంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది, లగ్న రాజ్య అధిపతులు తృతీయంలో ఉండి డిస్పోజిషన్ ఎయిత్ హౌస్కి వెళ్ళింది. ఓకే, గురు దశ నడుస్తున్నప్పుడు కళ్ళు పోయాయి, ఒక కన్ను పోయింది, రైట్, యాక్సిడెంట్ జరిగింది, ఒక కన్ను పోయింది, రైట్. దీన్ని ఇది ఒక్కటే జరగాలని ఏం రూల్ ఏం లేదు. నవాంశలో కూడా ఏమైందంటే, నవాంశలో కూడా శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. ఆ, ఇలాంటి కాంబినేషన్సే ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. ఉమ్, కనుక ఇది ఇవాల్టికి క్లాసు. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. అడగండి. కన్య లగ్నానికి యాక్చువల్గా శుక్రుడు, గురువు, మెర్క్యూరీ, అదే వాట్ ఐ మీన్ బుధుడు మూడు కలిసి 12వ ఇంట్లో ఉన్నారు సార్. అదే కాంబినేషన్ D9లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు, శుక్రుడు ప్లేస్లో, అంటే తారస్లో ఉన్నారు. అలాంటి కేసెస్లో ఆ ఇష్యూస్ ఏమన్నా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా సార్? సరిగ్గా అర్థం లేదు. బుధుడు గురువు వరకు అర్థమైంది, శుక్రుడు కూడానా? శుక్రుడు కూడా, అవును సార్. బుధ గురు శుక్రుడు. శుక్రుడు ఆ, శుక్రుడు D1లో 12th హౌస్లో ఉన్నారు సార్, అంటే లియోలో ఉన్నారు, సింహంలో ఉన్నారు. సింహంలో ఉన్నారు. D9లో వచ్చేటప్పటికి తారస్లో ఉన్నారనమాట. D9లో లగ్నం కూడా చూసుకోవాలి. D9లో లగ్నము ఫస్ట్ లగ్నము మార్స్, మేష లగ్నం. మేష లగ్నము. ఆ, సెకండ్ హౌస్ లో ఎగ్జాల్ట్ అయ్యి సేమ్ కాంబినేషన్ మళ్ళీ D9లో ఉన్నారు. ఆ. అదే ఇప్పుడు కాంబినేషన్ ఇప్పుడు చూడాల్సింది ఏంటి అంటే, లగ్న అధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు, 8వ ఇంటి కాంబినేషన్ ఏమొచ్చు? అచ్చా, ఓకే, గురువుతో కలిసి ఉన్నాడు. ఓకే. గురువుతో. ఓకే. గురువు 7వ ఇంటి అధిపతి, 4వ ఇంటి అధిపతి అవుతారు కదా సార్ ఇక్కడ మరి కన్యా లగ్నం. అష్టమంతో ఏం కలయిక లేదుగా, తృతీయంతో కలయిక లేదు, అష్టమంతో కలయిక లేదు, ఎలా వచ్చింది ఇబ్బంది? ఓకే ఓకే, అంటే D9లో ఎగ్జాల్ట్ అయింది, అంటే సారీ ఓన్ హౌస్ లో ఉన్నారు కదా, యాక్చువల్గా వీనస్ అలాంటప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా సార్. ఈ మూడు ఉండాలమ్మా, ఈ రెండు రెండు కనెక్షన్ ఉండాలి. ఓకే ఓకే, ఉమ్. అంటే ఇందులో సెకండ్ ఒకటి లార్డ్ ఒకటి యాక్చువల్గా. చేసుకుంటే అవ్వదు. ఓకే ఓకే సార్. అది 12th హౌస్ యాక్చువల్గా పాజిటివ్గా మీరు చెప్పినట్లు కన్సిడర్ చేయొచ్చు కదా సార్ ఈ కాంబినేషన్ని. అన్ని హౌస్లు పాజిటివేనమ్మా, ఏది నెగటివ్ ఉండదు. ఓకే అన్ని హౌస్లు పాజిటివే, అన్ని హౌస్లు నెగటివే. ఓకే ఫస్ట్ సరే. హౌస్లో ఉన్నంత మాత్రాన పాజిటివ్ ఏం కాదు. ఫస్ట్ హౌస్లో ఉంటే దానికి తగ్గది ఇబ్బందులు దానికి ఉన్నాయి. 10th హౌస్లో ఉంటే దానికి తగ్గ ఇబ్బందులు దానికి ఉన్నాయి. 4th హౌస్లో ఉంటే దానికి తగ్గ ఇబ్బందులు దానికి ఉన్నాయి. ఓకే సార్. పాజిటివ్ నెగటివ్ అవి ఏమి ఉండవు. ఓకే ఓకే, అంటే లగ్నాధిపతి అంటే కొన్నిసార్లు మనం వింటాం కదా సార్, లగ్నాధిపతి వెళ్ళి 12వ అవే ఇంట్లో. వినకూడదు, అవి ఎంత వినకుండా మానేస్తే అంత వృద్ధిలోకి వస్తారు. అదే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ కాంబినేషన్ కొంచెం పాజిటివ్ కాంబినేషన్ కనిపిస్తున్నది. దీనికి 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 ఏం చెయ్యాలి అని అంటే, ల్యాప్టాప్ కొనుక్కొని ఆయన 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 చెప్పిన అతని పేరేంటి, పివిఆర్ నరసింహారావు గారు ఇచ్చిన జగన్నాథ్ ఫ్రీ సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని, గొప్ప గొప్ప వాళ్ళు, డబ్బులు సంపాదించిన వాళ్ళు, గ్రేట్గా ఉన్న వాళ్ళని, మీకు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు చాలా బాగున్నారని మీకు అనిపించిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ సేకరించి వేసుకుని చూడండి. వీళ్ళు బాగులేదు అని మీకు అనిపిస్తారు కదా, వాళ్ళ డీటెయిల్స్ సేకరించి వేసుకుని చూడండి. చాలామంది చేస్తున్న తప్పు ఏంటి అంటే, తన కడుపున పుట్టిన పిల్లలు ఇద్దరివి వేసుకుని వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటాయి, వీళ్ళు సూపర్గా ఉంటారా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా చేస్తే ఏమీ రాదు, ఎప్పటికీ రాదు. ఓకే, ఓకే సార్, గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ అడగండి. అడగండి. సార్ ఇప్పుడు ఇందాక మీరు సెకండ్ లార్డ్ ఉన్న పొజిషన్ నుంచి లేదా ఆ డిస్పోజిటర్ నుంచి 4th హౌస్ స్పాయిల్ అవుతుంది అన్నారు, దానికి రీజన్ ఏంటి సార్? దానికి అంతే, అది అంటే అది 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 సస్టైన్. సస్టైన్. ఏంటో నేను నేను మాట్లాడేది నాకే మాట్లాడేది నాకే వస్తాను, వస్తాం. మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను. సెకండ్ హౌస్, ఫస్ట్ హౌస్ ఏమో బ్రహ్మ, రెండో ఇల్లు ఏమో విష్ణువు, మూడో ఇల్లు ఏమో మహేశ్వరుడు. ఓకే, బ్రహ్మ విష్ణు మహేశ్వర, బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇలా వెళుతూ ఉంటాయి. ఈ రెండో రెండో ఇల్లు సస్టెనెన్స్కి సంబంధించింది. సో అక్కడి నుంచి చతుర్థముకి విరుద్ధంగా పనిచేస్తుంది. రెండో ఇంటికి ఉన్న తత్వం అది. ఇంకోటి కూడా గమనిస్తే, రెండవ ఇంటి నుంచి 4వ ఇల్లు ఏంటో చూడండి. శుక్రుడికి అతిపెద్ద శత్రువు ఎవరు? పరశురాముడు ఎవరిని చంపాడు?
అంటే రాజుల్ని చంపాడు. రాజులు ఎక్కడుంటారు? 5వ ఇంట్లో ఉంటారు. 2వ ఇంటి నుంచి లెక్కెట్టుకుంటే 5వ ఇల్లు వస్తుంది. వచ్చిందా? ఆ, అర్థమైంది. గుడ్. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. అడగండి. క్లియర్ గానే ఉంది సార్ నా వాయిస్. బాగుంది వాళ్ళు, అడగండి. ఇప్పుడు మీరు అన్నిటికీ 4th హౌస్ స్పాయిల్ అవుతుందని చెప్పారు, కానీ సెకండ్ లార్డ్ 11th లో ఉంటే అది చెప్పలేదు. మరి అక్కడ 11th నుంచి 4th సెకండ్ హౌస్ అవుతుంది కదా సార్, అంత అవునమ్మా. పాజిటివ్. మరి అది సెకండ్ హౌస్ స్పాయిల్ అవుతుందా సార్? మరి అవుతుందిగా. 11వ ఇంటి నుంచి 2వ ఇల్లు స్పాయిల్ అవుతుంది, రైట్? ఓకే. బాగా డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని విడిచిపెట్టాలి, రైట్? అవును. యా, ఉమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్పాయిల్ అయిపోతుంది అంటే పాడైపోయి చెడిపోయి నెగటివ్ రిజల్ట్ వస్తుంది అని కాదు అర్థము, ఓకే? యా యా, ఒక్కసారి అర్థమైంది సార్. అంటే ఎందుకంటే మాట ఏదో అది ఒకటి రాయాలి కదా, కాబట్టి అది నెగటివ్ వర్డ్ లా తీసుకుని దాన్ని బుర్రలో పెట్టుకుని తిప్పుకోకూడదు. మణికంఠ. ఉమ్. సార్ ఈ రోజు క్లాస్ గురించి కాదు, కానీ నవాంశలో ఒక డౌట్ ఉంది, అడగవచ్చా? అడగండి, ఏమో నాకు గుర్తుంటే చెప్తాను. సార్ ఇదివరకు హౌస్ లార్డ్ నుంచి దశానాథుడు అష్టమంలో ఉంటే ప్రాబ్లం ఉంటుందని క్లాస్లో చెప్పారు. కానీ ఇప్పుడు ధనుర్రాశిలో ఒక గ్రహం కాదు ఉండి కాదు, కర్- దశానాథుడు హౌస్ లార్డ్ నుంచి అష్టమంలో ఉంటే ఓకే. అష్టమంలో ఓకే. ఇప్పుడు ధనుర్రాశిలో గ్రహం ఉండి కర్కాటకంలో దశానాథుడు ఉన్నాడు, అయినా సరే ప్రాబ్లం వర్తిస్తుందా? ఇది సేమ్ ప్రాబ్లం, అది ఉచ్చస్థానం కదా దశానాథ్. దానికి ఏం సంబంధం లేదు, అలా కూడా పని చేయవచ్చు. అయినా సరే వర్తిస్తుంది అంటే వర్తిస్తుంది. అష్టమ వర్తిస్తుంది. కానీ ఒక ఓకే. అడ్వాంటేజ్ ఉంది, ఏంటి అంటే ఎప్పుడైతే రాసులు మంచి రాసులు, పరాశర మహర్షి చెప్పిన మొదటి శ్లోకం ఏంటి అంటే నవాంశలోని రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర పాలిస్తున్న రాసుల నుంచి సుఖములు వస్తాయి. కుజ, శని రాసుల నుంచి దుఃఖములు వస్తాయి. ఇది ఆయన ఓకే. చెప్పిన మాట. కానీ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేశారనుకో, సాంబారు పప్పు కలుపుకొని మజ్జిగ కూడా అందులో పోసుకుని కాలేసుకున్నట్టుగా అవుతుంది, ఓకే? దీన్ని చాలా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. నేను ఓకే. చాలా ఎగ్జాంపుల్స్ చేశాను, చెప్పాను, మళ్ళీ వినండి, తెలుస్తుంది. ఓకే కానీ సార్. ఇబ్బంది వచ్చినప్పుడు రాగలదు. అష్టమంలో ఉంది, ఇబ్బంది రాగలదు. ముఖ్యంగా సాజిటేరియస్, క్యాన్సర్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే ధనస్సు, ఆ, ఏంటంటారు, కర్కాటకము కదా. కర్కాటకం. కర్కాటకము శాంతి, ప్రపంచ శాంతి కావాలి, కర్కాటకం బాగుండాలి. ప్రపంచానికి యుద్ధం కావాలి, ధనస్సు బాగుండాలి. ఏ చార్ట్లోనైనా ఒకటే ధనస్సు బాగుంటుంది, లేకపోతే కర్కాటకం బాగుంటుంది. అంతేకాని రెండు సైమల్టేనియస్గా బాగుండే అవకాశం ఉండదు, ఓకే? ఇప్పుడు ఇలాగ పరస్పరం విరుద్ధంగా ఉన్న రాసులు ఇవి రెండు, ఓకే? ఎందుకంటే గురువు అస్త్ర విద్య నేర్పించి యుద్ధానికి సన్నుద్ధము చేయగలడు. అదే గురువు శాంతి బోధ చేసి యుద్ధము చెయ్యవద్దు అని వారించనుగలడు. గురువు చెప్పిన మాట అర్జునుడు వింటాడు, రైట్? అందుకు అర్జునుడి దగ్గరకు వచ్చినప్పుడు ద్రోణాచార్యుడు ఉచ్చ పొందుతున్నాడు. ఓకే. ఇది అర్థం అవ్వలేదు అంటే ముందు క్లాసులు వినలేదన్నమాట. అర్థమైంది సార్. గుడ్. సార్ ఇంకొక డౌట్ కూడా ఉంది. అడగండి. సార్ ఇదివరకు నక్షత్ర పాదం రిజల్ట్ చెప్తున్నప్పుడు ఆ, అంటే పరివర్తన ఎలా ఇక్కడ కన్సిడర్ చేయాలో నాకు కొంచెం డౌట్ ఉంది. ఆ, అంటే మేషంలో అశ్విని 4వ పాదంలో ఉంది గ్రహం, అంటే అది ఆ, ధర్మాంశకి పెడుతుంది. కానీ ధర్మాంశలో ఐ మీన్ కర్కాటకంలో ఉన్న గ్రహం దేనితోనైనా పరివర్తన చెందితే రిజల్ట్ ఎలా చూడాలి? ఓన్లీ నక్షత్ర పాదం వద్దాం, అక్కడ దాకా గురించే. వద్దాం. ఇవి కంప్లీట్ అయితే కానీ అవి రావు, అందుకే అక్కడికి ఆప్ చేసి ఇక్కడికి వచ్చాను. ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.
యూజువల్లీ జగన్నాథ హోరాలో సెకండ్ లో డెబిలిటేట్ అయినప్పుడు చాలా ఫిక్స్డ్ గా దరిద్ర యోగం అన్నట్టుగా రాస్తారు అండ్ చాలా మంది ఆస్ట్రాలజర్స్ అదే చెప్తుంటారు కూడా. నాకు ఒకళ్ళు తెలుసు, డస్ సెకండ్ లార్డ్ డెబిలిటేట్ అయి ఉన్నాడు, ఆయన చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్హెరిటెన్స్ ఉంది, బ్రహ్మాండమైన మాట ఉంది, ఏ రకంగానూ ఇబ్బంది లేదు. యా అదే అండి, అదే నాకు డౌట్ ఇంకొక అయితే. వ్యక్తి తెలుసు, సెకండ్ లార్డ్ ఉమ్, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, రూపాయి సంపాదన లేదు, అడుక్కు తింటున్నాడు. అవునండి, వాళ్ళని నేను కూడా చూసాను, ఎగ్జాల్ట్ అయ్యి కూడా ఏ సంపాదన లేకుండా ఉన్న వాళ్ళని నేను కూడా చూసాను. యోగభంగం గురించి ఇందాక మాట్లాడాను కదా, ఆ యోగభంగం చెక్ చేయవలసి ఉంటుంది. ఆహా, ఓకే. ఓకే. ఫస్ట్ ఫోర్మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అందరూ ప్రమాణం చేయండి ఏంటంటే, నేను ఉచ్చలు నీచలు చూడను, అవి కనబడ్డా అవి ఓన్లీ మాయగా భావిస్తాను అని. ఇందాకలు చెప్పిన ఎగ్జాంపుల్లో సెకండ్ లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యలేడు, డెబిలిటేట్ అయిన విషయంలో చెప్తున్నప్పుడు ధనుర్లగ్నము, రెండవ అధిపతి శని పంచమంలో నీచలో ఉన్నాడు. లగ్నాధిపతి గురువు, ధనస్సు అధిపతి కదా, ధనస్సు లగ్నము, లగ్నాధిపతి గురువు 11వ ఇంట్లో ఉన్నాడు. లగ్న ద్వితీయాధిపతులు పరస్పరం ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఓకే, ఇది ధనయోగము, అలా చూడాలి. దీనికి యోగభంగము చేసేటట్టుగా ఏ గ్రహము చూడడం లేదు. రెండవది, రెండవ ఇంటి అధిపతిని గురువు చూస్తున్నాడు, ధనయోగము. ఓకే, అంతేకాని ఓకే. ద్వితీయాధిపతి ఉచ్చలో ఉన్నాడు సూపరు, ద్వితీయాధిపతి నీచలో ఉన్నాడు వేస్ట్, ఈ రకంగా గనక డెసిషన్స్ తీసుకుంటే ధనాని విషయంలో చెప్తున్నాం కదా, నీ కలుపుకొని కాళ్ళు వేసుకుంటూ ఉండాలి అంతే. ఓకే, అలా రావు రిజల్ట్స్. ఓకే, అవి కావాలని ఓకే. రాస్తారు చాలా చోట్ల. కానీ ఇదే ద్వితీయాధిపతి ఉచ్చలో ఉండి జస్ట్ రివర్స్ చేయండి పొజిషన్స్ని. ఫర్ ఎగ్జాంపుల్, ధనుర్లగ్నము, ద్వితీయాధిపతి శని తులలో ఉన్నాడు, లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు, ఇది చాలా పెద్ద ధనయోగం. ఓకే, ఇది చాలా పెద్ద ధనయోగం. ఓకే. ఉమ్. కనుక అందుకనే చూడవలసింది ఏంటి అంటే, ఉచ్చలో ఉందా నీచలో ఉందా అన్న దానికంటే ముందు ఎవరు చూస్తున్నారు, యోగం ఎక్కడి నుంచి వస్తోంది, యోగములో యోగభంగం ఉన్నదా. ఓకే, ఉచ్చలో ఉండి యోగభంగం ఉన్నది, ఎక్కువ అడుక్కు తింటాడు. ఓకే, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలా అడుక్కు తినడానికి. కనుక ఉమ్, జాగ్రత్తగా చూడవలసింది ఏంటి అంటే, యోగము అంటే కలిసి ఉండడం, దేంతో కలుస్తున్నాయి. అందుకే యాక్చువల్గా నేను డిస్కరేజ్ చేయడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఇదే. ఎక్కడో ఈ 50 రూపాయలు దొరుకుతాయి పుస్తకాలు, ద్వితీయాధిపతి ఉచ్చులో ఉంటే సూపరు, ద్వితీయాధిపతి నీచులో ఉంటే వేస్ట్, ఇవి 50 రూపాయలు దొరుకుతాయి. దీనికి పెద్ద కష్టమేం లేదు. మీరు ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి ఒక ప్రోగ్రామ్ ఫైల్ రన్ చేస్తే, ఒక మ్యాక్రో రన్ చేస్తే 5 నిమిషాల్లో చెప్పేస్తుంది మొత్తం అంతా, పక్కన రైట్ సైడ్లో రాసి ఇచ్చేస్తుంది. లేదా ఇక్కడ కూడా జగన్నాథ హోరలో కూడా మీరు ఏమంటారు, ఇక్కడ ఇక్కడ దరిద్ర యోగము అని రాసి ఇచ్చేస్తుంది. రెండో ఇంటి అధిపతి అష్టమంలో ఉన్న ఆ, ఓ తర్వాత ఇంకోటి ఉన్న ఇక్కడ మీకు కనిపిస్తాయి యోగాలు, చూడండి. ఉభయచర అనఫ ఇక్కడ ఇచ్చేస్తాడు దరిద్ర యోగము అని. ఓకే, నిజానికి పరాశర మహర్షి చెప్పిన దరిద్ర యోగము వేరు. అతను చెప్పింది ఏంటి అంటే, లగ్నాధిపతి షష్టాష్టమ వ్యయాల్లో ఉన్నాడు, లగ్నము నుంచి షష్టాష్టమ వ్యయాల్లో ఉంటే దరిద్ర యోగము. దేనికి అది లగ్న దరిద్రం. లగ్న దరిద్రము అని అంటే లగ్నానికి పట్టిన దరిద్రము. లగ్న దరిద్రము అంటే ఒకటే ఒంట్లో బాగాలేదు, రైట్, లేదా చాలా తెలివి, బుర్ర కూడా వాడతాం కదా లగ్నం నుంచి, తెలివితేటలు లగ్నం నుంచి వస్తాయి. ఆ, ఏమంటారు, తెలివి వాడవలసిన చోట అతి తెలివి వాడడము, లేకపోతే తెలివి తక్కువతనం వాడడము. ఓకే, లగ్నాధిపతి షష్టాష్టమ వ్యయాల్లో ఉన్నాడు, జనరల్ సెన్స్లో కామన్ సెన్స్ లేకపోవడం, సింపుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోలేకపోవడం దరిద్రం, రైట్, ఇది లగ్న దరిద్రం. అలాగ ప్రతి భావానికి ఆ భావాత్తు నిజానికి షష్టాష్టమ వ్యయాలు చూడాలి. అలా చూసుకుంటే ద్వితీయాధిపతి 9వ ఇంట్లో ఉంటే అంత గొప్ప విషయం కాదు, రైట్. అవునండి, ద్వితీయాధిపతి అయిన భావభావంలో 8th శుక్రుడు హౌస్ అవుతుంది. ఉమ్, ద్వితీయాధిపతి అయిన శుక్రుడు
ద్వితీయం నుంచి 8 ఇళ్ళు నడిచి ధనస్సుకు వస్తే అంత గొప్ప యోగం కాదని చెప్పుకోవాలి, కానీ అలా కాదు. ఎందుకంటే ఆ, మంచి యోగం కింద కొన్ని కొన్ని పరిణమిస్తాయి. ద్వితీయాధిపతి అక్కడి నుంచి అష్టమంలో ఉండడం గొప్ప యోగం. అందుకే అన్నిటికీ ఒకటే గొడుగు పట్టలేము. ఓకే, అందుకే ఏ ఎండకి ఆ గొడుగు అన్నారు కదా. కాబట్టి ఎండ ఏమిటో చూడాలి, చూసి దాన్ని బట్టి గొడుగు పట్టాలి. అర్థమైందండి. యా. గట్టి చెప్పండి మామూలుగా అమ్మ, మనం వినబడలేదు, ఏం చెప్పారు? సారీ అర్థమైందండి. అయితే ఇంకొక జనరల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము ధనం అనే భావాన్ని ఓన్లీ సెకండ్ హౌస్ నుంచి చూస్తామా, లేదా 11th, చూడలేక 9th నేనేమి కూడా ఇచ్చాను? కన్సిడర్ ధనం చేస్తాం? కావాలి అంటే 2, 11, 1, 5, 9 ఇవి మేజర్లీ ధనము. అది కాకుండా కేంద్రాలు 4 కేంద్రాలు ధనము కలిగిస్తాయి. కనుక 1, 4, 7, 10, 2, 11, 1, 5, 9 ఏ వీళ్ళు మిగిలాయి 6, 8, 12 తప్ప అన్నిట్లోంచి ధనం వస్తుంది. వాటిల్లో వస్తుంది. ఉంటే వాటిల్లో నుంచి వచ్చే ధనం కూడా వస్తుంది. ఓకే, అర్థమైందండి. ఒకసారి మళ్ళీ వినండి, ఓకే, నేను చెప్పింది అర్థం అవుతుంది. అర్థం అవ్వలేదు, రేపు మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్లో మళ్ళీ రిపీట్ చేస్తాను, మళ్ళీ వినండి. ష్యూర్ అండి, థ్యాంక్ యూ. సార్ కింద యోగభంగ ప్లానెట్ చెప్పారు కదా సార్, అది యోగభంగ ప్లానెట్ కంజక్షన్ వల్ల మాత్రమే అవుతుంది సార్, దృష్టి వల్ల కూడా పనిచేస్తుందా? కంజంక్షన్స్లో ఉన్నాయి అన్నీను ఎక్కువ ఫలితం వస్తుంది, దృష్టిలో తక్కువ రావచ్చు. ఒక్క గురువుకు మాత్రమే కొంచెం విపరీతంగా ఉంది, కంజంక్షన్లో కంటే దృష్టిలో ఎక్కువ ఫలితం వస్తుంది. ఓకే సార్. సార్ ఒక డౌట్ ప్రీవియస్ క్లాస్ నుంచి, ఉమ్, యాక్చువల్గా మనం నిశ్శబ్ద చూసినప్పుడు ఏ ప్లానెట్ అయినా ఇంకొక ప్లానెట్ కంజక్షన్ అయిన తర్వాత అయితే దాని యొక్క రిజల్ట్ తీసుకుంటామని చెప్పాం కదా సార్. ఉమ్, రాహుకేతు అన్నప్పుడు ఆ రాహుకేతు వేరే ప్లానెట్ కంజక్ట్ అయినప్పుడు ఎగ్జాల్టెడ్ డెబిలిటేటెడ్ ఓన్ హౌస్ అయినప్పుడు ఎక్కువ అది మారుతుందని చెప్పారు. ఉమ్, అదే ఏ ప్లానెట్ అయినా రాహుకేతుతో కంజక్ట్ అయితే ఉమ్. సో రిజల్ట్ రాహుకేతుదే వస్తుంది కదా సార్ అక్కడ? అవునండి, రాహుతో కలిసి ఉంటే రాహు రిజల్ట్ వస్తుంది, కేతుతో కలిసి ఉంటే కేతు రిజల్ట్ వస్తుంది. అవును, డైరెక్ట్ గానే అవును, అక్కడ ఇంకా వింశోత్రిలో ఏ అదే రిజల్ట్ ఎగ్జాల్టెడ్ వస్తుంది. డెబిలిటెడ్ అని ఇంకా అక్కడ రిక్వైర్మెంట్లు అవి మనకి ఏ ప్లానెట్ ఎక్కడ ఉన్నా సరే రాహువు కానీ కేతుతో ఆహా, కంజక్ట్ అయితే ఉచ్చ నీచ స్వక్షేత్రంలో ఉంటే తొందరగా మార్చుకుంటాడు రాహువు. అది అది రాహు దశ వచ్చినప్పుడు సార్. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ స్కార్పియో దేనికైనా ఎక్స్చేంజ్కి అవతల వ్యక్తి కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు నాది నీది నాకు ఇవ్వాలి అంటే నేను ఒప్పుకోవాలి కదా, ఇద్దరు ఒప్పుకోవాలి కదా మార్చుకోవడానికి. అది ఇప్పుడు యువతల ప్లానెట్ అంటే ఇప్పుడు సపోజ్ గురువు ప్లానెట్ ఉన్నారు, అతను కేతుతో కంజక్ట్ అయ్యాడు, ఓకే, ఇప్పుడు గురు దశ వచ్చింది అంటే అప్పుడు కేతు రిజల్ట్ పనిచేస్తుంది కదా సార్? అదే ఆ గురువు స్వక్షేత్ర ఉచ్చ నీచల్లో ఉంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. లేనప్పుడు ఆ, ఒక్కోసారి కేతువు తన రిజల్ట్ తానిచ్చి కేతువు ఎవరింట్లో ఉన్నాడో చూసి అతని రిజల్ట్ ఇస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు దశ గురు దశ అవుతుంది సార్, స్కార్పియోలో అంటే ఉన్నది కేతుతో కంజక్ట్ అయ్యాడు అనమాట. అక్కడ నాకు డౌట్ అంటే కేతుది ఇస్తుందేమో రిజల్ట్ అనేది డైరెక్ట్ గా తీసుకుంటాను. కేతువుదే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇవ్వనప్పుడు కేతువు తన రిజల్ట్ తానిచ్చి కుజుడు రిజల్ట్ ఇస్తాడు. ఓకే సార్. ఇప్పుడు రెట్రో అయితే ఇప్పుడు ఈ ప్లానెట్ అంటే గురు ప్లానెట్ రెట్రో అయింది అనుకుంటే అదే చెప్తున్నాం కదా, ఇన్యూమరబుల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అప్పుడు తన రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా సార్ ఆ ఉండొచ్చు, ఉండొచ్చు, ఒరిజినల్ ప్లానెట్? ఉన్నాయి, అటువంటివి కూడా ఉన్నాయి. గురువు నీచిలో ఉన్నాడో లేకపోతే గురువు ఉచ్చులో ఉన్నాడో గురువు స్వక్షేత్రంలో ఉన్నాడో అతనితో కేతు కలిసి ఉన్నాడు, ఖచ్చితంగా రివర్స్ అవుతున్నది రిజల్ట్. ఒకరి ఫలితం ఒకరు ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ స్కార్పియోలో ఉంది, అక్కడ డౌట్ అందుకెళ్ళి రైజ్ అయింది సార్ నాకు. దానికి ఏం చేస్తారంటే ఇంకో దశ వాడుతూ కాలచక్ర దశ ఏదో వాడుతూ దాని నుంచి తెలుస్తుంది ఏ ఫలితం పట్టుకుంటోంది ఇది అని. ఓకే సో ఇందాక అప్పుడు అది గురుకేతువులు మార్చుకున్నారా మార్చకుండా వస్తుందా అన్నది ఒక క్యాలిక్యులేటెడ్గా తీసుకోవాలి నిర్ణయం. అంతేకాని జనరలైజ్ చేసి ఏదో నేను హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ చేసుకొని చేస్తానంటే రావు. సార్ దీనికి నమస్కారం గురువు గారు. అడగండి అమ్మా. సార్ అది లగ్న లార్డ్ షష్టాష్టకాల్లో ఉన్నప్పుడు ఆ లగ్న దరిద్రం అంటారు కదా, మరి అది దాన్ని భంగం చేయాలి అంటే ఏది ఉండాలి గురుగారు? ఏమి ఉండదు, మంచి ఆలోచన రాదు. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, లగ్నాధిపతి షష్టమంలో ఉన్నాడు, లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు, ప్రాబ్లంలు మనిషి ఇరుక్కున్నాడు, సరైన ఆలోచన చేయడానికి ఇబ్బంది ఉంటుంది, ఐడియాస్ రావు కొత్తవి. అది భంగం ఒకవేళ ఆ యోగం భంగం అవ్వాలంటే ఏ ప్లానెట్ ఏ
చెప్పలేము. గురు దృష్టి లేకపోతే లగ్నంలో గురువు ఉండొచ్చు. కంజక్షన్ సార్ లగ్నం మీద గురు దృష్టి ఉండొచ్చు, లగ్నం మీద బుధ దృష్టి ఉండొచ్చు. సార్ ఒకవేళ ఆ ప్లానెట్ తో ఏదైనా కంజక్ట్ అవ్వాలంటే ఏ హౌస్ ప్లానెట్ కంజక్ట్ అయి ఉంటే అమ్మా, మీరు ఇంత హైపోథెటికల్ క్వశ్చన్ అడిగితే నేను ఏం ఆన్సర్ చెప్పను. అది కాదు గురువు గారు, ఇప్పుడు మనం ఏదైనా ప్లానెట్ మీ కంజక్ట్ క్వశ్చన్ నాకు అయినప్పుడు అర్థమైందమ్మా, ఆ, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది, కానీ దీంట్లో ఒకవేళ లగ్నంలో ఇన్యూమరబుల్ గురువు ఉన్నా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఒకవేళ థింగ్ ఏంటంటే లగ్నంలో లగ్నం ఏంటో గురువు ఉన్నా తెలీదు, ఓకేనా అష్టమం సార్? ఏంటో తెలీదు. ఫస్ట్ క్వశ్చన్. ఉమ్, ఓకే, అవును. మీ జాతకం మీరు చూపించుకోవాలనుకోండి, డోంట్ లేదు వరీ. ఫస్ట్ లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు. ఇగో నేనే ఎగ్జాంపుల్. నా లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఓకే, నాకు లగ్న దరిద్రం ఉంది. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే హిందీలో అంటారు తిల్మిలా జానా అని. ఏం చేయాలో తెలియదు అప్పటికప్పుడు, నేను గింజుకుపోతూ ఉంటాను. మా ఆవిడ అంటూ ఉంటుంది, ఎందుకు ఇంత చిన్నదానికి అంత వెర్రెత్తిపోతారు, ఇగో ఈ డోర్ వేయండి, ఈ డోర్ తీయండి, గాలి వస్తుంది అని. గాలి రావట్లేదు అని వెర్రెత్తిపోతున్నాను అనుకో. ఆ సింపుల్ విషయాలకి సొల్యూషన్ చేసుకోవడం చేస్తారు. ఓకే, దీన్ని ఏం మార్చేస్తాను, ఏం మార్చక్కర్లేదు. దీంట్లో ఏముంది, గాలి పక్కవాడు వచ్చి తీస్తాడు కిటికీ, ఎందుకు కష్టం. ఓకే, నెక్స్ట్ మణికంఠ. ఒక్క నిమిషం ఎస్జీ, ఒక్క నిమిషం. మణికంఠ కంప్లీట్ చేసే క్వశ్చన్. సార్, ఇదివరకు మీరు కంజంక్షన్స్ గురించి చెప్పినప్పుడు దశలు చూస్తున్నప్పుడు ఎనర్జీస్ ఎలాగా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి ప్లానెట్స్ మధ్య చెప్పారు కదా. రూల్ బుక్ నాకు అర్థమైంది సార్, కానీ ఎనర్జీస్ ఎలాగా ఐ మీన్ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ ఎలా చేసుకుంటున్నాయో అది థియరీ టైం పట్టుకోలేకపోతున్నాను. పడుతుంది. కారణం ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ చేయాలి, చేస్తే వస్తుంది. నువ్వు ట్రాక్ కరెక్ట్గానే ఉన్నావు, ముందుకెళ్తే వస్తుంది. ఓకే, కొత్తలో అలాగే ఉంటుంది, రావట్లేదు అన్నట్టు, వస్తుందో రావట్లేదో తెలియట్నట్టు ఉంటుంది. అందుకే ఆల్రెడీ జీవితంలో కొంత చూసిన వాళ్ళని తీసుకుని ఏం జరిగిందో తెలుసుకుని దాన్ని బట్టి అవి సరిపోతున్నాయి లేదో చూసుకుంటే ప్రిడిక్షన్ చేయడానికి ముందు కనీసం 1000 అయినా చూసి ఉండాలి. 1000 చూస్తే ఒక ధైర్యం వస్తుంది, ఏం చెప్పాలో తెలుస్తుంది. అంటే థియరీ ఏంటి దీనికి, అది పట్టుకోలేకపోతున్నాను సార్. అది ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుంది అది అర్థం కావట్లేదు. ప్రెడిక్షన్ మీ రూల్ బుక్ ప్రకారం ప్రెడిక్షన్ అది వస్తుంది, కరెక్ట్ గా సరిపోతున్నాయి సార్. బట్ ఇది ఎలాగా అది అది పరమాత్మ ఇప్పటి వచ్చి వరకు చెప్పేసి వెళ్ళాడు తెల్లవారుజాము 4 గంటలకి. అందుకే నేను చెప్పాను క్లాస్లో. ఓకే, దానికి ఏం లేదు, లాజిక్ లేదు. 4-5 చెప్పారు, ఇంటర్నెట్లో కూడా ఉన్నది. బిస్కీ లార్సన్ చెప్పాడు, కానీ అతను ఒక రకంగా యూజ్ చేస్తున్నాడు. నేను వాడే పద్ధతి నేను మీకు నేర్పించాను. ఓకే ఇన్స్పిరేషన్ ఉండాలి కదా ప్రతిదానికి. ఓకే సార్, ఇంకొకటి ఒక అబ్జర్వేషన్ ఉంది సార్. అంటే ఇది క్లాస్ కి సంబంధించింది కాదు, బట్ మీరు నక్షత్రాలు మన వెబ్సైట్ లో నక్షత్రాలు నిన్న మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నప్పుడు మొత్తం మారిపోయాయి నక్షత్రాల డిస్క్రిప్షన్. మీరు డిఫరెంట్ హౌసెస్ అని పెట్టారు కదా. నిన్న చిత్తా నక్షత్రం నేను చూస్తున్నాను, సడన్ గా చూస్తే ఆ వెబ్సైట్ లో మొత్తం మారిపోయింది. ఆ డిస్క్రిప్షన్ కి, డిఫరెంట్ హౌసెస్ ఉన్న డిస్క్రిప్షన్ కి యూట్యూబ్ దానికి చాలా తేడా ఉంది, కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. అది ఇదివరకు వెబ్సైట్ లో కరెక్ట్ మ్యాచ్ అయింది సార్, ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఓకే, కొంచెం చాలా డిఫరెన్స్ వచ్చింది అసలు రెండిటికి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చిత్తా నక్షత్రంలో ఈ డిఫరెంట్ హౌసెస్ లో ఉన్న రిజల్ట్స్ చూస్తుంటాయి. ఈ రిజల్ట్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను తప్పు చూస్తున్నానేమో అని యూట్యూబ్ చూసాను. అది ఏమైందంటే ఏఐని యూజ్ చేసి దాన్ని తిరిగి మళ్ళా రీఫ్రేజ్ చేయడానికి ప్రయత్నం చేయడం వలన ఆ రీఫ్రేజ్ అవుతున్నప్పుడు దాని ఏదో సొంత కవిత్వం రాసేస్తున్నట్టు ఉంది. చూద్దాం, చెప్పాను అతనికి. నా వెబ్సైట్ చేస్తున్నారు సురేష్ అన్నారు, చెప్పాను, చూస్తారు అది ఏంటో. ఒకసారి మెసేజ్ గ్రూప్ లో పెట్టండి, సురేష్ ఉంటారు దాంట్లో, చూస్తారు. ప్లీజ్ డిస్క్రైబ్ ఒకసారి చేయండి. యూట్యూబ్ లో ఉన్న దానికిన్ను ఇప్పుడు ఉన్నదానికి ఫలానా నక్షత్రంలో తేడాలు ఉన్నాయి అన్నది చెప్పండి. ఎప్పుడు మీరు చూశారు? నిన్ననో మొన్ననో అతను మార్చాను కాంటెంట్ అని అన్నారు. ఎప్పుడు చూశారు మీరు? నేను నిన్న చూశాను సార్, చిత్తా నక్షత్రం చూశాను. ఓకే, సరే గ్రూప్ లో పెట్టండి, చూస్తాను. ఓకే ఓకే నెక్స్ట్ గురుగారు, ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు కర్కాటక లగ్నంలో గురుడు ఉన్నాడండి, ధనస్సులో చంద్రుడు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఎక్స్చేంజ్ కూడా అయింది కదా. ఇది
దరిద్ర యోగమే అంటే కొద్దిగా కష్టాలు పడితే ఏదో లాభం ఉంటుంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. ఉమ్. యాక్చువల్గా యాక్చువల్గా వార్ అండ్ పీస్కి మధ్యలో శతమతం అవుతున్న వ్యక్తి పోరాటం చేయాలా ప్రశాంతంగా ఉండాలా ఇది తేల్చుకోలేకపోతున్న వ్యక్తి సింపుల్గా చెప్పాలి అంటే ఓకే నేను ఏ నక్షత్రము ఏమి చూడట్లేదు కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే నక్షత్రాల్లో 90% రిజల్ట్ వచ్చేస్తుంది ఓన్లీ 10% యాడ్ చేస్తారు సరే మీ క్వశ్చన్ ఏంటి అదే అంటే ఇప్పుడు దరిద్ర యోగం కింద చూడాలి అంటే ఎలా చూడాలి? పొరపాటు అయిపోయిందండి దరిద్రయోగం విషయం వదిలిపెట్టేయండి ఓకే సరే సరే. సార్ మీరు ఎప్పుడైనా ఒక గ్రహాన్ని చూసేటప్పుడు ఇక్కడ D1 లో నుంచి కేంద్రాల్లో ఉంది, అలాగే నక్షత్రంలో నవాంశంలో కనుక కేంద్రంలో ఉంటుంది, అలాగే D9 లో కూడా కేంద్రంలో ఉంటే యాక్చువల్గా అది ఫోర్త్ కనుక నవదుర్గ అయితే కనుక అది రైజింగ్ కి వెళ్తుంది అన్నారు. సో ఈ సెకండ్ లార్డ్ పొజిషన్ కనుక యాక్చువల్గా ఇక్కడ చూస్తే అది దుస్థానాల్లో ఉంది, లేదంటే అక్కడ యోగ భంగంలో ఉంది, అతిమ ఇంత సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి ఆ దశ ఎలా ఉంటుంది సార్? అంటే మిక్స్డ్ గా ఉంటుందా, లేకపోతే ఈ దశ వచ్చినప్పుడే ఇబ్బంది పెడుతూ ఉంటుందా? మీ క్వశ్చన్ అర్థం కాలేదు ఫస్ట్ది అర్థమైంది అన్ని చోట్ల కేంద్రాల్లో ఉంటే అంటే D1లోని కేంద్రంలో ఉంది నవాంశలోని కేంద్రం ఉంది రాశితుల్య నవాంశలో కూడా కేంద్రంలో ఉంది ఆ గ్రహం డబ్బిస్తుంది అంతవరకు అర్థమైంది క్వశ్చన్ అర్థం అవ్వలేదు ఓకే సార్. అది ఇంకొకటి మనకి అది కూష్మాండలో కూడా ఉన్నారనుకోండి సార్. ఓకే అదే సపోజ్ ఇదే కనుక సెకండ్ లార్డ్ కనుక అది మంచి పొజిషన్ లో లేదు సార్. ఇలాంటప్పుడు మనము ఓవరాల్ గా చెప్పేటప్పుడు జాతకం చూసేటప్పుడు అది ఆ కాంబినేషన్ మనం ఎలా అన్వయం చేసుకోవాలి సార్? అంటే మెయిన్ సెకండ్ హౌస్ వచ్చి అక్యుములేషన్ ఆఫ్ ఆల్ ది మనీ కదా సార్, అన్ని విధాలుగా సంపాదించిన వల్ల సెకండ్ హౌస్ లో చూపిస్తూ ఉంటుంది కదా సార్. సో సెకండ్ పాడైపోతే అప్పుడు మనం దాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి? సెకండ్ హౌస్ పాడైపోయినంత మాత్రాన మొత్తం డబ్బు అంతా పాడైపోయింది అనుకోవడానికి ఏం లేదు ఓకే నా చార్టే ఎగ్జాంపుల్ నా ఫస్ట్ లార్డ్ 8th హౌస్లో ఉంటాడు సెకండ్ లార్డ్ 12th హౌస్లో ఉంటాడు డబ్బులంతా ఏం పాడైపోయి పాడు చేసుకుని ఏం లేదు కొంత వేస్టేజ్ ఉంటుంది ఏదైతే ఖర్చు పెట్టాలో దానికంటే ఎక్కువ డబ్బు అనవసరమైన వాటికి ఖర్చు అవ్వడం ఓకే తెలియకుండా కంగారులో వేరే చోట ఏదో ఖర్చు పెట్టేయడము ఓకే అటువంటివి ఉంటాయి సెకండ్ హౌస్ పాడైతే ఓకే అక్యుములేషన్ కష్టం అవ్వచ్చు దాచుకోవడం డబ్బు కష్టం అవ్వచ్చు ఎక్కువ ఖర్చు ఉండొచ్చు రైట్ లేకపోతే ఏదో అక్యుములేషన్ అయ్యే టైంకి ఏదో ఖర్చు రావచ్చు అంతేకాని అంతేనా మీ క్వశ్చన్ ఇంతేనా ఇంతే సార్, ఇదే ఓకే రెండోది ఎక్కడికి వెళ్ళింది రెండో ఇంటి అధిపతి అన్నది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీలో పని చేయాలి నేను రోజు అమెరికన్స్తోని వాళ్ళతో పని చేస్తాను అనుకోండి రెండో ఇంటి అధిపతి 12వ ఇంట్లోనే ఉంటాడు ఇంకెక్కడ ఉంటాడు ఇంకో చోట ఎలా ఉంటాడు పరాశర మహర్షి రాసే సమయానికి రెండో ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉండకూడదు ఇప్పుడు ఉండాలి ఉంటే కానీ తప్పదు వేరే ఆప్షనే లేదు లేకపోతే నువ్వు ఎంఎన్సీలో ఎలా పనిచేస్తావు చేయలేవు వేరే దేశం వాడితో ఎలా మాట్లాడుతూ ఉంటావు మాట్లాడలేవు కంజంక్షను ఆ కలయిక లేకపోతే ఎలా పనిచేస్తావు సెకండ్ లార్డ్ డిస్పోజిషనో లేకపోతే సెకండ్ లార్డ్ ఏదో రకంగా దేశాలు పట్టాలి అంటే నువ్వు షష్టాష్టం వ్యయాలు లేకుండా ఎలా పట్టలేవు ఓకే కాబట్టి నెగిటివ్ వస్తుందని అనుకోవడానికి ఏం లేదు అదే చెప్తున్నాను స్టీరియో టైపింగ్ చెయ్యొద్దు ఓకే ఇంకొకటి సెకండ్ లార్డ్ యాక్చువల్ గా సెకండ్ 7th మారకాధిపతి కూడా అవుతారు కదా సార్. అవునండి ఇప్పటికి ఇది జీవకారకత్వమా అజీవకారకత్వమా దాన్ని ఎలా ఇంటర్ప్రిటేట్ చేస్తారు? మీ క్వశ్చన్ సరిగ్గా అడగాలి అర్థం అవ్వాలి ఏంటి అడుగుతున్నారో నాకు క్లారిటీ ఉండాలి ఏమిటి అడిగారు కొన్నిటికి జీవకారకత్వాలు అజీవకారకత్వాలు అని 2 రకాలుగా విడగొడతారు కదా సార్. జీవకారకత్వం పిల్లలు ఇలా ధనం వచ్చినప్పటికి అదే అజీవకారకత్వం కింద. అవునండి ఇలా వెళ్ళినప్పుడు ఇప్పుడు సెకండ్ లార్డ్ కనుక మార్పుడు కూడా అవుతారు కదా సార్. అవును ఇలా వచ్చినప్పుడు అది జీవకారకత్వాన్ని పాడు చేస్తుందా అజీవకారకత్వాన్ని పాడు చేస్తుందా అనేది ఎలా తెలుసుకోవాలి? పాపత్వము శుభత్వము తెలుసుకోవడము రెండోది టైమింగ్ ఆఫ్ డెత్ నేను చెప్పట్లేదు ఓకే ఫస్ట్ థింగ్ ఇస్ ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఓకే తెలుసు నాకు దీనికి ఆన్సర్ కానీ నేను ఇది చెప్పదలుచుకోవడం లేదు నేను ఎందుకో తెలుసునా జనాలు ఏం చేస్తారంటే దీన్ని మిడిమిడి జ్ఞానంతో యూజ్ చేసి అజీవకారకత్వాలు జీవకారకత్వాలు
రెండో ఇల్లు పాపి అయితే ఆ జీవకారకత్వాల్ని పా పెంపొందించి జీవకారకత్వాలని నాశనం చేస్తుంది. ఇవి జనరల్ రూల్స్ ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ మీరు చదివి వచ్చారు, అది నేను ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నారు, అంతేనా? అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సందేహం సార్. దీన్ని ఎలా అప్లై చేయాలో అలా జనరలైజ్ చేయడానికి అవ్వదు సార్. ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు అన్నది ఉత్త జీవకారకత్వం D1 ఒకటి చూసేసి చేయడానికి కుదరదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, శూల దశలు ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి, కానీ వాటిలో చెయ్యకుండా ఉండండి. రీసెర్చ్ చాలా మంచిది. టైమింగ్ ఆఫ్ డెత్ చేయకండి. ఓకే, ఇబ్బంది అవుతుంది అనవసరంగా జీవితంలో. లేదు నాకు కష్టాలు కొని తెచ్చుకోవడం సరదా అనుకుంటే వెళ్ళండి. ఇలాగ నాకు కూడా లగ్నాధిపతి అష్టమంలో ఉన్నారు సార్. మరి అదే మీరు నా అలాగే కష్టాలు కొని తెచ్చుకోవాలనుకుంటున్నారు, జాగ్రత్త పడండి. ఓకే, అలాగే సార్. అదే అంటే నేను సంజయ్ రాత్ గారి ఎక్కడో ఒక దిక్కున వీడియోస్లో ఎక్కడో మీరు చూసాను. సంజయ్ రత్ గారిది చదవాలి అనుకుంటున్నారు. ద క్రక్స్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ పుస్తకం దొరుకుతుంది, నెట్లోనే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఆయన అన్నీ ఇచ్చాడు. స్థూలదశ ఇచ్చాడు, నిర్యాణ స్థూలదశ ఇచ్చాడు, ఎలాగ టైమింగ్ చేయాలో ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సంతోషపడండి, మీ ఇష్టం. ఓకే, కానీ జాగ్రత్త. లక్ష్మి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఆ, సార్ ఇప్పుడు అంటే అష్టమంలో లగ్నాధిపతి ఉంటే మంచిది కాదన్నారు కదా. బట్ అంటే అనలేదమ్మా, ఇప్పుడు నాకు ఆ, లగ్నాధిపతి అష్టమంలోనే ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంది. మ- అవును సార్. ఎంత వినండి అమ్మా, ఎంత ఆ, ఎంత అష్టమంలో ఉంటే నేను చెప్తున్నానా, లగ్నాధిపతి నాకు ఉమ్. అష్టమంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నాడు. మరి నేను బ్రహ్మాండంగా ఉన్నాను అడుక్కు తింటున్నాను, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నాకు ఏమీ ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు కుజుడు లాంటి బాగున్నట్ట గ్రహము బాగోలేనట్ట? బాగున్నట్టే సార్. మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు క్వశ్చన్? కుజుడు లాంటి కుజుడు అనుకోండి సిక్స్త్ ప్లేస్ లో ఉంటే అష్టమాన్ని అంటే లగ్నాన్ని చూస్తూ ఉంటాడు కదా, అది అప్పుడు మంచిగా అనుకోవచ్చు అండి. అట్లా ఏం చెప్పలేదు సార్. ఏమో నాకైతే తెలియదు ఇలా చెప్పొచ్చని. మీరు నక్షత్రాల వీడియోలు విన్నారా? ఇంకా లేదు సార్. ఆ, ఫ్రాంక్లీ ఇంకా లేదు వినండి, సార్. వినండి. ఇది ఆఖరిని వాడాలి, ఇలా వాడితే ఏమీ రిజల్ట్ రాదు. ఓకే, ఓకే. నక్షత్రాల మీద 2.5 గంటలు కంఠశోష మిగిలింది కాబట్టి ముందు అది చదవండి, అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రండి. దాని తర్వాత ఇంక మీకు ఈ క్వశ్చన్ రాదు. ఓకే. ఉమ్. ఓకే. సార్ నమస్తే. నమస్తే, అడగండి. సార్ నేను ఈరోజు క్లాస్ కాదు సార్, నవాంశ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. అడగండి, గుర్తుంటే చెప్తాను. సార్ నడుస్తున్న దశ ఉమ్, లగ్నం D1 లో లగ్నము వాయు తత్వంలో ఉంది సార్. భూతత్వంలో నడుస్తున్న దశ భూతత్వంలో ఉంది సార్. అప్పుడు అది ప్రాబ్లమెటికల్ అవుతుందా సార్? ఏమోనమ్మా, ఇలా అడిగితే నేను ఏం చెప్పను. ఇలాగా సగం ఇన్ఫర్మేషన్తో ఏం చెప్పాలి? ఏం ప్రాబ్లమేటిక్ అవుతుంది? ప్రాబ్లమేటిక్ అంటే మీ ఉద్దేశంలో అంటే కాదు ప్రాబ్లం అంటే సార్, ఏంటి? నడుస్తున్న దశలో ప్రాబ్లమ్స్ అంటే భూతత్వంలో ఉన్న ఆ గ్రహము ఇబ్బంది పెడుతుంది, అంటే సక్సెస్ అంటే వాళ్ళు అనుకున్న దానికి రీచ్ కాలేరని మీరు చెప్పింది సార్ పోయిన సార్ క్లాస్ లో. అమ్మా, మీరు కెరియర్ చూస్తున్నారు అనుకోండి, దశాంశ అవును చూడండి. సార్. ఓకే, ఓకే. దశాంశ అవును సార్. చూడకుండా నవాంశ చూసి అదే సార్, దశాంశలో కూడా భూతత్వంలోనే పడింది సార్. వాయుతత్వ ఆ, లగ్నము భూతత్వంలో లగ్నం అవుతుంది సార్. ఏమో మీ భూతత్వము వాయుతత్వము తప్ప ఏం చెప్దాం అనుకున్నారో నాకైతే అర్థం అవ్వలేదు. నేనైతే ఒక మాట చెప్తున్నా, వినండి. చెప్పండి సార్. ఉద్యోగం చేయడానికి కావాల్సిన విషయాలు చెప్పాను. D10 మీద 4 అవునండి. క్లాసులు 5 క్లాసులు చెప్పాను. అవునండి. 5 విని అప్పుడు అప్లై చేసి చెప్పాలి, అంతేకాని ఇదేదో సింగిల్ లైన్ ఎక్కడో చెప్పిన దాన్ని ఇందాక లేదు లగ్న దరిద్రము అన్న మాట వాడాను కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరెవరికైతే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నారో వాళ్ళందరూ బయలుదేరారు అడగడానికి.
ఎందుకు అంటే ఒకటి దొరికింది కదా నెగటివ్, దాన్ని పెంచుదాం. ఓకే, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటి అంటే దశాంశం మీద చేసిన 4 వీడియోలు 5 వీడియోలు ఉన్నాయి కదా, అన్నీ చూడండి, దాంట్లో నుంచి ఫలితం తీయండి, దాన్ని నవాంశలోకి వచ్చి అప్పుడు చూడండి. ఓకే, ఏ ఒక్క విషయాన్నో పట్టుకొని డ్యాన్స్ చేయడము నాకు ఇష్టం లేదు. సరే సరే సార్. ఓకే, నీల్. సార్ ఇది మామూలు జనరిక్ క్వశ్చన్ సార్. మ్మ్. ఆ, ఈ ఇది జగన్నాథ్ హోరాలో ఈ డిగ్రీలు అంటే ఏమైనా ఐనామ్స్లో అవి ఏమన్నా మార్చాలండి? అంటే వేరే సైట్కి దీనికి డిగ్రీలు కొంచెం తేడా వస్తున్నాయి. ఓకే, నేనేం యూస్ చేస్తానంటే ప్రిఫరెన్సెస్కి వెళ్ళి రిలేటెడ్ టు క్యాలిక్యులేషన్స్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోగానే సెట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ యాజ్ రికమెండెడ్ బై ఆథర్లో ఉంటుంది. యాక్చువల్గా యూస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే రీస్టోర్ డిఫాల్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్, ఇది క్లిక్ చేయాలి. ఓకే. ఓకే, ఇది చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే అయనాంశ నేను ట్రూ లాహిరి నుంచి ట్రెడిషనల్ లాహిరి పెట్టుకుంటాను. నాకు ఇది బాగా పనిచేస్తున్నట్టు అనిపించింది. 1 డిగ్రీ తేడా ఉంటుంది దీనివల్ల. ఓకే. ఈ రెండే నేను చేసే మార్పులు. దీని తర్వాత ఏంటంటే క్యాలిక్యులేషన్స్ విషయంలో ఆ, దశల విషయంలో కాలచక్ర దశ యూస్ చేస్తున్నప్పుడు ఇందులోని ఎస్ఎం సింగ్ పెట్టుకుంటాం. కాలచక్ర దశకి వెళ్ళి ఆప్షన్స్ క్లిక్ చేసి అందులో ఆఖరి ఆప్షన్ అయిన ఎస్ఎం సింగ్ పెట్టుకుంటాం. ఓకే, ఓకే. ఇవి నేను మేజర్లీ వాడేవి. ఇది కాకుండా ఆరూఢ పాద క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో యూజ్ ఎక్సెప్షన్స్, యూజ్ రాహు అండ్ కేతు అండ్ స్ట్రాంగర్, ఇదే తీసుకుంటాం. ఓకే, ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా ఆరూఢ లగ్నం ఎక్కడుందో వస్తుంది. ఇందాక మనం చెప్తున్నప్పుడు ఆరూఢ లగ్నం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కనబడుతుంది. ఇగో ఇది ఈ చార్ట్ చూసే వాళ్ళకి ఇక్కడ ఏఎల్ అని కనిపిస్తుంది, ఇది ఆరూఢ లగ్నము. ఇది చూసే వాళ్ళకి ఇది ఆరూఢ లగ్నం. కొందరికి ఎవరికైనా ఆరూఢ లగ్నము ఇలాంటివి బేసిక్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి అయిపోయిన తర్వాత నేర్పిస్తాను నేను. ఈ 12 ఏళ్ళది అయిపోయిన తర్వాత రెట్రోగ్రెషన్ ఒకటి నేర్పించలేదు, ఆరూఢ లగ్నం ఒకటి నేర్పించలేదు, ఆరూఢ పాదాలు నేర్పించలేదు. ఇలాంటి చిన్న చిన్నవి మిస్సలీనియస్ టాపిక్స్ కొన్ని ఉండిపోయాయి నేర్పించవలసినవి. ఒకరోజు చూసి నేర్పిస్తాం. అలాగే సార్, థ్యాంక్ యూ. ఓకే, అయిపోయిందా క్వశ్చన్లు? ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం వచ్చేవారం. థ్యాంక్ యూ సార్.